ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। जय श्रीराम। ఈ పొద్దు మనము స్టడీ గ్రూప్ అంటే మనము వెనుకల మనం ఏం చేసామో దాన్ని కొంచెం మెలికేసుకొని పోతామంట. దీనికి బర్డ్స్ వ్యూ అంట కూడాను అంటారు. ఇది భగవద్గీత 2వ అధ్యాయంలో 17వ చాప్టర్లో స్థితప్రజ్ఞన లక్షణాలు, స్థితప్రజ్ఞుడు ఎలాగా ఉంటాడు అంట. వాడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ప్రశ్న ఇప్పుడు మీకు, స్థితప్రజ్ఞుడు ఎవరు? మనం కావాల్సింటే ఇవిటికే తవచ్చు, వీడియో దాంటి పర్వాలేదు, తొందర ఏం లేదు. ఎలా అంటే దీన్నేమి నేను పబ్లిక్ చేసేది కాదు. స్థిత ప్రజ్ఞుడు ముందు నమస్కారం పెట్టు. నమస్తే. గుడ్ గుడ్, నమస్తే. సారీ సార్, సారీ. పుణ్యమా. వాళ్ళు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారన్న కదా సార్ అడిగేది. లేకుంటే స్థిత ప్రజ్ఞ అంటే అర్థమేమి? ప్రజ్ఞ అంటే ఏమి? ఆ బ్లిస్ చూడటం సార్, బ్లిస్ లో ఉండడం. అంతే, అది చెప్పచ్చు. ప్రజ్ఞ అంటే మనసు ఉంటాం మనం. మీకు తెలుగులో ఏం చెప్తారు? ఇది కన్నడ వర్డా, ఇది సాంస్క్రిట్ వర్డా? ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే మనస్సు ఉంటా. దాన్ని ఇంకా ఆ మనస్సు ఎట్లుంటుంది? స్థితంగా ఉంటుంది. ఇట్లా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దాన్ని ఇంకా స్టాండ్ పాయింట్ స్థిత ప్రజ్ఞ అంటే మనం అంటాము. దానికి మనం ఒక కథ చెప్పింది. ఆ కథే మనకు జ్ఞాపకం ఉందా? పూర్తి చెప్పేది కథ జ్ఞాపకం వస్తే చాలు, వీ కెన్ స్కిప్. అప్పుడు మీకు దీని అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక యువరాణి స్టోరీ సార్. ఎస్, దాంట్లో తన మనసు ఎంత సమాధానంగా ఉంటుంది. దాన్ని రియలైజ్ అంటాము. ఏమే కానీ ప్రపంచంలో ఆకాశం పైన పడిపోతుంది, ప్రళయం అయిపోతుంది, మనకేం తొందరలే. అట్లుండాల మనసు, అట్లుంటుంది. అట్లు ఉండాల్సింటే ఎప్పుడు ఛాన్సెస్ అది అట్లా ఉండాల్సింటే మనకి ఎప్పుడు అవుతుంది ఆ తర కావాల్సింటే అంటే, ఇప్పుడు నాకు పాము దిగులుండేలే. ఎప్పుడు పాము దిగులు ఉండాలి? ఎప్పుడు? ఎప్పుడైతే చూస్తాను అది పాము కాదు పగ్గమని చూస్తాను అప్పుడు. అదే మాదిరి నాకి ఈ ప్రపంచంలో యావుట్కు చింతుండలే. ఎప్పుడు నేనే ఆ బ్లిస్ అని తెలుసుకున్నప్పుడు అంతే. లేకుంటే ఆత్మస్వరూపంలో మనం స్టాండ్ పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు మనం తీసుకోలేదు. వి నో, నేను అదేనేది నాకు గొత్తు. మనము ఈ 3 స్టేజెస్ని ఇంకా వి రికగ్నైజ్డ్. ఎస్, దట్ ఈస్, ఇట్స్ నాట్ ఏ శాస్త్రం, ఇది నాట్ ఏ థియరీ, ఇట్స్ ఎ వన్ స్టెప్ ఆఫ్ ప్రాక్టికల్ కదా. మనము ఈ అవస్థాత్రయాలను ఇంకా వి నో దట్ ఈస్ మై రియల్ నేచర్ అనిందే, ఐ యామ్ దట్ అనిందే. బట్ కొందరు చాలా ఉత్తమాధికారులకి అక్కడ తత్వంలో నిల్చుకొనిస్తారు. ఈవెన్ ఓన్లీ అవస్థాత్రయ విచారం వింటే చాలు. ఎవరు అట్లా వాళ్ళు? శ్రవణముని ఇంకా ముక్తులైన వాళ్ళు ఎవరు?
అతనే నచికేత. నువ్వేనమ్మా కరెక్ట్. ఎవరు షణ్ముఖ ముక్లై ఎవరు? నచికేత. నచికేతుడే సార్. నువ్వే నిలిచింటారో వాళ్ళ మనస్సు అట్లుంటుంది. మనం పగ్గం కంతే అట్లా, అది కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళ మనస్సు ఎట్లా నిల్చుకుంటుంది అనేది కొన్ని దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింటారు. ఆమె ఉంటుంది కదా, దాన్ని కాళ్ళంతా లోపలికి ఎడుచుకొనేసి ఉంటుంది 4. అది కాళ్ళు కనపడచలే మనకి. అట్లా మన అవుట్ సైడ్ పోతా ఉండే ఇంద్రియాలు, ఇంద్రియాలు మన అవతలు పోతూ ఉంది. ఎలా అంటే దానికి అవతలోపున ఆనందం చిక్కినాయంట. ఎప్పుడు నా లోపల ఆనందం చిక్కేది గుర్తవుతుందో అప్పుడు అది లోపలికి వస్తుంది. అది లోపలే ఉంటుంది, అవతలకు పోయే ఛాన్సెస్ లేదు. అది ఒకటి. వాళ్ళ స్థితి ఎట్లుంటుంది? 4 లక్షణాలు చెప్పిండ్రి. ఒకటి, వాడిది పరమాత్మలో అల్లాడుగా నిల్చుకొనేసి ఉంటుంది మన మనస్సు. అంటే పరమాత్మని కనుక్కుంటాడు. రెండోది, వాడి లోపల కించిత్ కామ, ఏమ్మా? ఇంద్రియాలు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఇంద్రియాలు బ్యాలెన్స్ ఉంటుంది. వీడి చెప్పినట్లు ఇంద్రియాలు ఉంటుంది, వీడి చెప్పినట్లు మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అన్నీ ఉంటుంది వీడు చెప్పినట్లు. ఇప్పుడు అది చెప్పినట్లు మనం వినాలా? అది. రెండోది, వాడికి కామాలు ఉంటుందా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య ఉండలేదు. దానిక ఆ పక్కన ఎగ్జాంపుల్ని కంపేర్ చేసుకుంటూ తవ్వాల. అది చూసినప్పుడంతా ఇప్పుడు కామం అంటే ఏమి? పగ్గం దాంట్లో కామం అంటే ఏమి? అట్లా ఏమి పగ్గంలో కామ అంటే అక్కడ ఏం చేయొచ్చు? నేను చెప్పింది అవిద్య, కామ, కర్మ, అది తెలుసుకున్నప్పుడు అవిద్య అంటే ఏమి? అవిద్య అంటే సార్ నాలెడ్జ్ లేకుండా, అంటే సంతోషం బయట ఉందని తెలుసుకోవడం. బయట పగ్గంలో ఉన్న అవిద్య. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్కి వస్తాం, మనకి ఇది అర్థమైంది. పాము పగ్గం ఉంది అక్కడ అవిద్య, కామ, కర్మ అట్లా అంటే ఏమి? దానికి కంపేర్ చేసి చెప్పాల మనం. అక్కడ మరి ఎగ్జాంపుల్ చాలా సింపుల్. ఇది అవిద్య అంటే మనము ఆత్మని తెలుసుకోలేకపోవడం, ఆత్మస్వరూపము. మీరు ఆత్మకి వస్తే ఆత్మకి వచ్చేయండి. ఫస్ట్ పగ్గం తెలుసుకుంటాము ఉంటా బెటర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి గుర్తుంటుంది. పగ్గము పాము, దానికి కంపేర్ చేయండి. అవిద్య అంటే అక్కడేమి ఎగ్జాంపుల్లో వచ్చేసి అది పాము, అవిద్య అంటే పాము అనుకుంటా ఉన్నాం. కరెక్ట్. విద్య అంటే ఏమి? అంటే తెలుసుకొని, అంటే అది పాము కాదు పగ్గం అని తెలుసుకొని. ఎగ్జాక్ట్లీ. సో అవిద్య, ఎప్పుడు నాకు అవిద్య ఉంటుందో అప్పుడు నాకేమైతుంది? ఫాలోడ్ బై కామ. కామ అంటే ఏమి? అక్కడ పాము లోపల భయము. రెండు అవుతుంది అక్కడ. కామ అంటే ఆశ అంట. అక్కడ ఆశ అన్నప్పుడు పాముకి ఆశ ఏం పుడతారు అంటే అక్కడ ఒకటే తీసుకోకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. నాకు ఆశ కోసం పరిగెత్తిపోతాం దాన్ని వెతుకోనికి. దానికి ఏం అది కరెక్ట్ ముత్యపు చిప్ప ఉంటుంది కదా. ముత్యము. అక్కడ ముత్యము ఉండే అంటే నాకు కావాలంటే ఎత్తుకోనకపోతాను. అక్కడ అవిద్య అంటే అక్కడ అధీనం అవుతుంది. నాకు అక్కడ అది ముత్తం కాదు చిప్పు అనేది గుర్తయితే నేను పోయేలే ఇక్కడ పాము ఉంటే నన్ను పరిగెత్తదా. రెండిట్టుకును ఏం కావాలా? ఇది కామ అంటాం మనం. సో రెండిట్టుకు అవుతుంది కామ అంటే. సో మనం ఏం చేస్తాము? అట్లా సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. మనకి వెండి చిక్కేది సుఖము,
పాము దుఃఖం వస్తే పారిపోవాల, సుఖం వస్తే దాన్ని వెతుకొని పోవాల. ఇవి రెండిట్టుకును కర్మము అంటాం కదా. అవిద్య, కామ, కర్మ. నేను ఎప్పుడు కర్మం చేస్తానా నాకేమైతుంది? కర్మం అంటే నేను అక్కడ ఏమైనా క్రియేట్ చేయాలా, అప్పుడు ఏమైతుంది నాకు? అప్పుడు దుఃఖం వస్తుంది. దుఃఖం అనేది దుఃఖం వచ్చింది. అప్పుడు మన మనసులో సంస్కారం అవుతుంది. ఆ వెండి నేను ఎత్తుకున్నప్పుడు అదో ప్రింట్, పాము నేను ఎదుర్కొన్నప్పుడు అదో ప్రింట్, అది సంస్కారం. సంస్కారం అంటే సీడ్ ఫారం అంటే తిరిగా నాకు జన్మము, పుట్టేది చచ్చేది, ఈ సైకిల్ ఇది కంటిన్యూషన్ అయితానే ఉంటుంది. ఎప్పుడు వరకు అయితా ఉంటుంది ఈ సైకిల్ కంటిన్యూషన్ తెలుసుకునే వరకు. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తాయా? ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాము, అది ద్రాష్టాంతికంలో అవిద్య అంటే ఏమి? ఇక్కడ మన సొంత అనుభవానికి వస్తాం. అవిద్య కామ, క్రోధ, మద, మాత్సర్యం ఇవి వచ్చేసి ఇవే నిజం అనుకోవడాన్ని అవిద్య అంటారు. అది వద్దు. స్టేట్ ని నిజం అనుకోవడమే అవిద్య. ఈ శరీరం నేను, నాది, అది నిజం కాదు. నేను ఇది కానే కాదు, ఇది నాది. మనం ఆత్మలో సబ్జెక్ట్గా నిల్చుకుంటే ఈ నేను అంటే ఏం చెప్తాను, ఇది కూడా ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది దీని అవిద్య అంట, దీన్ని నేను ఉంటాను. దీనికింత ముందు ఉండేదంతా నాది. పోనీ ఇది అనుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు నాది అనుకుంటే తప్పేం లేదు, ఇల్లు నాది తప్పేం లేదు, పెండ్లం నాది తప్పేం లేదు. వాళ్ళ ఇంటి పైన మళ కొడితే నాకు నా హృదయం పైన కుట్టకైతే నీటి అర్థమేమి? వాడేమి ఇల్లు అవుతాడేమే? అయ్యేలే గుర్తుంది మనకి. ఆ మోహము, దానికి అటాచ్మెంట్ అంటాం. అది ఇడిచేయగల. అక్కడ వింటుంటే కావాలా అనేది అటాచ్మెంట్, పాము ఉంటే పరిగెత్తిపోవాలా అనేది అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ మనకు పోవాలా. ఈ అటాచ్మెంట్ ఏమిటి ఇంకా వస్తున్నాయంటే రాంగ్ నాలెడ్జ్, అవిద్య. అక్కడికి అవిద్య అంటే ఇది అవిద్య. ఇంకొకటి ఏమైంది ఇక్కడ, ఎప్పుడు నేను దీనికి అనుకోను, ఇదే నేను అనుకోను. మనం నిజంగా విద్య అంటే ఏమి? విద్య అంటే ఈ మా ఆత్మస్వరూపం అనేది నిజమైన ఇదంతా పక్కన గుర్తయితే అట్లా. అలాగా నా నిజమైన స్వరూపం నాకు తెలిపెడితే, అంటే తెలిపెట్టేది కాదు, అక్కడ నిల్చుకోవాలి మనం. దాన్ని మోక్షము అని. అక్కడి వరకు మనకు పోయలేదు. ఎప్పుడు నేను పగ్గము కనుక్కుంటానో అప్పుడు నాకు కంప్లీట్ దిగలిపిస్తుంది. అప్పుడు ఏమైనా చేయాలి, నెక్స్ట్ ఏమైనా షుడ్ ఐ డూ ఎనీథింగ్ ఇఫ్ ఐ కేమ్ టు నో దట్ ఇట్స్ ఎ రోప్? నో నీడ్. అట్లే నా నిజమైన స్వరూపం నాకు కనుక్కుంటే మనకు గుర్తుకోవాలా. ఇప్పుడు గుర్తయింది. మనకి గుర్తయ్యే దాంట్లో 3 మెథడ్స్ చెప్తాను నేను. అదేమి చెప్పేకొస్తున్నాను, నేనే చెప్పేస్తాను. చెప్తారా మీరు? ఇప్పుడు మనకి గుర్తయిందా లేదా నా నిజమైన స్వరూపం ఇది కాదు అంట? గుర్తయింది కదా. ఎట్లా గుర్తయింది మనకి? ఇప్పుడు తానే చెప్తున్నాను. శ్రవణము, శ్రవణ మననం మనకి ఇంకా కాలే. మనకి ఇప్పుడు ఆ నాలెడ్జ్ మనం అక్కడ ఇట్స్ మనకి నాట్ థియరిటికల్ నాలెడ్జ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్. మనకి ఎలాగా 3 స్టేజెస్ మనకు గుర్తుండే దాన్ని ఇంకా పర్ఫెక్ట్లీ వి నో దట్. ఈస్ దేర్ ఎనీ డౌట్? నో డౌట్. ఎలా అంటే మనము సొంత అనుభవము, బట్ మనము తత్వంలో నిల్చిండామా? ఎట్లా చెప్తారు? తత్వంలో నిల్చుంటే మనం ఇది అని నిజం అని తెలుసుకునే వాళ్ళం కదా, ఇది నిజం కాదు అని తెలుసుకునే వాళ్ళం కదా. అది కాదు. నాకు ఫస్ట్ అది తెలుసుకుంటే నాకేం కావాలా? నాకు ఆ బ్లిస్ అనేది దొరకాలి. ప్లస్ ఇంకొకటి నీకు ఈ బాధలు ఇవి కూడా కామక్రోధాలు ఉండకూడదు. పగ్గుమూర్తి కొత్తయితే నాకు పాము ఉంటుంది, దిగులు ఉండకూడదు. ఆ వెండి అనేది కూడా ఆశ కూడా ఉండకూడదు.
ఇవి ఉండకూడదు, ఉండే కరెక్ట్ అనే నాకు అది గుర్తయితే మనం చెక్ చేసుకోవాల్సింటే నేను తీసుకొనేసినాను అనేది కాదు, అందరూ చెప్తారు నేను తీసుకొనేసినాను అనేది. దానికి ప్రూఫ్ ఏమి అంటే యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మెజరింగ్ టేప్ ఏమి అంటే నాకి ఈ సందర్భంలో కామం వస్తుందా, కోపం వస్తుందా? ఆమెకి కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు ఒకటి ఉంటే చాలు. అవిద్య ఉంటే దాని బాధాలు ఇవి. ఎంత బాగుంచండి. దాన్ని ఇంకా నువ్వు ఇంకా తెలుసుకోలే, సాధన చెయ్యి అంటే మనం తెలుసుకోవాలి. సార్ నిన్న మీరు ఒకటి చెప్పారు కదా సార్, మీరు ఇంతకు ముందు ఎవరినైనా ముత్తులయ్యారా అంటే వాళ్ళు కోప్పడే వాళ్ళు అని. వాళ్ళు చెప్పేశారు సార్, సమాధానం ఇండైరెక్ట్ గా చెప్పారు, కాలేదు అని. అంతే, అక్కడికి గుర్తయిస్తుంది, కాలేదు అంట. వాళ్ళు ఇంకేం మనకి చెప్పేది వద్దు, వాళ్ళు మాట్లాడేటట్లునే గుర్తయిపోతుంది కదా. ఇప్పుడు రామకృష్ణ పరమహంసని వివేకానందని అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇచ్చారో లేదో ఎలా కనుక్కున్న వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అడిగితే పగ్గుము సార్ పాముని దిగులు పుడతా ఉంటారు, కాదు పగ్గుము అంటే కనుక్కోలేదా వాళ్ళు? కనుక్కోండి నన్ను చెప్తారు, కాదు పది పగ్గుము అంట. మరి మనం అడిగితే వీళ్ళకి వెళ్ళిపోతుందా వల్ల అంటే ఇంకా అవిద్య ఉంది, అది ప్రూఫ్. చెప్పలేదు అంతే గుర్తయిపోతుంది. ఇంకొందరు ఎట్లా చెప్తారు అంటే స్వామి మీరు ఏం సాధనలు చేస్తారు అంటే వాళ్ళకి అప్పుడే కోపం వచ్చేసా. మీరు అట్లా అడగకూడదు, నేనేం సాధన చేస్తాను మీరు అడగల. అప్ప కాదు కొడుకో. చెప్పేదాంట్లో ఏముంది సీక్రెట్? అక్కడ సీక్రెట్ అంటే ఇదేమి ఇదా దుడ్డా ఎవరన్నా పిక్కపోతారేమే? మీ దగ్గర ఎంత ఉందో ఆస్తి అంటే చెప్పుకో ఉండొచ్చు, ఏమంటే వాళ్ళకి కడుపు మంట పడవచ్చు. ఏమి ఇక్కడ కడుపు మంట పడేది ఏముంది, నా దగ్గర ఏముందో నీ దగ్గర ఉంది తెలుసుకో, అయిపోయా. దాన్ని ఇంకా ఎక్కడ అవిద్య ఉందో అక్కడ కామం ఉంటుంది. కామం ఉండే తావా దాని ఇంట్లో కర్మ ఉంటుంది, కర్మ ఉండే తావా సంస్కారం అవుతుంది, అక్కడ తిరగా పునర్జన్మ. ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇది బ్రేక్ కావాలా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి శరీరము ఈ కామ మనకి అవిద్య. ఇక్కడ నేను ఇది మన దేహానికి వస్తామంట. అప్పుడు నాకు గుర్తు కాలేదు అవిద్య. అవిద్యాన్ని ఇంకా కామము. కామము అంటే ఇదే నేను నాది అనే దానిపైన మోహము, మమకారము, అటాచ్మెంటు, తాధ్యాత్మము, ఆమెనిక అభిమానము, ఇంకా ఏమైనా చేర్చుకోవచ్చు. ఇవన్నీ దానికి వేరే వేరే పేర్లు. ఎప్పుడు నాకు ఇది ఉంటుందో దీన్ని ఇంకా దుఃఖము. అంతే, సంతోషంలే దుఃఖము. లేకపోతే సంతోషం చిక్కింది 10%, మిగిలింది 90% మనకి దుఃఖం ఉంటుంది. చూసుకోండి మీరు కావాల్సింటే. మనకి చిక్కే సుఖము అనేది ఇట్లుంటుంది. ఇట్స్ నాట్ 100% సుఖము. ఇప్పుడు నిద్రలో ఉన్నట్టు ఉంటుందా? లేదు. దాన్ని ఇంకా ఇది మనకేమయ్యా అవిద్య, కామ, కర్మ. దాన్ని ఇంకా ఇప్పుడు ఎప్పుడు నేను ఈ శరీరం కాదు, ఇది కాదు అనే అవిద్య పైడిస్తుందో అప్పుడు కామం ఉంటుందా అంట, ఇవన్నీ ఉంటుందా అంట. ఉంటుందా? నేను ఆత్మ ఉండలే. ఇది ఇప్పుడు లేదో నేనేం పని చేయాలి? క్రియ లేదు కదా. ఇప్పుడు పాము ఉంటే పారిపోవాలా, వెండి ఇంటి ఎత్తుకొనకపోవాలా? ఇప్పుడు ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడు, ఆనందం నాలో ఉంది. ఇంక నేను ఎక్కడ పోవాలి? అవతల మా భిక్షాందేహి ఇంద్రియాలు నాకు ఇంత భిక్షం పెట్టండి, పిక్చర్ చూపించండి, వినేది చూపించండి అంటే భిక్షం ఎత్తాల ఇవిడ. అప్పుడు భిక్షం ఎత్తకపోవాలన్నా? నేను శ్రీమంతుడు, ఆనందం నేనే. ఎంత బాగుంచండి. క్రియ తప్పోతుంది అంటే ఇక్కడ నిద్రలో మనం ఏం క్రియ చేస్తాం చెప్పండి? పడుకున్నప్పుడు ఏమైనా పని చేస్తామా? మరి ఆనందంగా ఉంటాం కదా. మరి ఇక్కడ అట్లా పని చేయాలి గాడిద మాదిరి, ర్యాట్ రేస్ మాదిరి, కొండలకి రాళ్ళు ఎత్తేసేది. ఎంత బుద్ధిమంతులు మనము! కొండలే రాళ్ళు, అక్కడికి రాళ్ళు ఎత్తేసేది మనం చేస్తూ ఉండేది. ఇది ఎప్పుడు గుర్తవుతుందో మన క్రియ నిలిచిపోతుంది. అప్పుడు అరే ఏం పని చేయాలా? దిస్ హ్యాపన్ టు మీ. 3 years నేను క్లినిక్ క్లోజ్ చేసి ఎట్లుంటున్నాయి అంటే వెన్ వి కమ్ టు నో మనం ఏం చేస్తా ఉన్నాం, ఒక ర్యాట్ రేస్.
ఇప్పుడు మీ ప్రపంచంలో కానీ, మీ ఆఫీస్‌లో కానీ, మీ ఇంట్లో కానీ కాంపిటీషన్ ఎక్కడుంది? ర్యాట్ రేస్ ఎక్కడుంది? ఎప్పుడు ర్యాట్ రేస్ లేదో అందరకు ಮತ್ತೆ ಇವತ್ತು నా మొగుడుకి కాదు లాభమయ్యేది. ఎందరికి లాభమయ్యేది? నా చుట్టుముట్లు ఉండేవాళ్ళకు లాభమయ్యింది కదా! అకస్మాత్ పెండ్లం కావచ్చు, బిడ్డలు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, అది ఒక రాజ్యం కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్‌లో కావచ్చు. అట్లా గాంధీజీ నాట్ రియలైజ్డ్ సో. బట్ స్టిల్ ఎవ్రీబడీ యూజ్డ్ టు లవ్ హిమ్. పీస్ అనే దానికి వాడు పిలిపిస్తారు వేరే దేశం వాళ్ళు కూడా. ఇప్పుడు మన వీళ్ళు నరేంద్ర మోదీ ఎందరు రెస్పెక్ట్ ఇస్తారు చూడండి. బికాస్ ఆఫ్ దిస్ అందరూ దే యాక్సెప్ట్. అది యూనివర్సల్ లేకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యోగా ఫేమస్ అయ్యేదానికి ఇది కారణము. సో ఇది నాట్ ఇండివిజువల్ బెనిఫిట్, ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ బెనిఫిట్. అప్పుడు ఎవరిపైన కోపము, ఎవరిపైన కామము, ఇక్కడ కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ లేదు. మీకు అప్పుడు మీకు ఈ ఒక స్థితి వస్తే అప్పుడు మీరు కప్పాడు ఉంటుందా అంట, రాగద్వేషాలు ఉంటుందా అంట నా ప్రశ్న. ఉండలేదు. ఎప్పుడు ఉండలేదో మనము ఒకరిని ప్రీతిచ్చేది. ఇక్కడ నిజమైన ప్రీతి ఇది. ప్రీతి, ప్రేమ, సహన, తాಳ್ಮೆ, అనుకంప, క్షమే, దయే, మైత్రి ఎలా ఇట్లా అయ్యేదానికి కారణమేమి? మనకి ఇది అయ్యేదానికి కారణమేమి? అవిద్య సార్ మెయిన్. అవిద్య పోతే అప్పుడు మనకి కామ లేదు. కామ ఎప్పుడు లేదో అక్కడ క్రియ లేదు. క్రియ ఎప్పుడు లేదో కాంపిటీషన్ లేదు. అప్పుడు కడుపుమంట లేదు. ఎలా కడుపుమంట ఇక్కడ వచ్చే ఛాన్సెస్ లేదు. నీ దగ్గర ఏముందో నా దగ్గర అంతే ఉంది. ఇప్పుడు దేవుడి పైన ఇప్పుడు కామం పోండి, అబ్బా నువ్వు పైన ఉండవు. అకస్మాత్ మనం సచ్చి స్వర్గానికి పోయి మోక్షం ఉంటుంది అంటే అకస్మాత్ ఈ శరీరమే వాళ్ళు మోక్షం అనుకోని అక్కడికి పోయి సచ్చిమికనే పైరేని పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పైన కూర్చోండవు, నేను కింద కూర్చోన్నాను. అకస్మాత్ ఎప్పుడైనా నీకు నా పైన కోపం వస్తే తిరిగా నాకు శాపం ఇస్తే ఉంటుందో లేదో ఇది దిగులు ఎక్కడ పోతుంది? అప్పుడు దిగులు ఉంటుంది. అక్కడ ఎక్కడ దిగులు ఉంటుందో సంతోషం లేదు. ఎప్పుడు ఇంకా అకస్మాత్ పాము కొరికితే ఏం చేయాలి? ఇప్పుడేమో పొండు అది ఊరుకోముంది, కొరికితే ఏం చేయాలి? ఈ రామాయణం వస్తుంది. అవుట్ కోసము ద్వైతం లోపల ఈ ప్రాబ్లం ఉంది. చూడండి, ఎవరు ఏమైనా చెప్పని రామానుజాచారం సత్యం ఇంకా మోక్షం. మా అప్ప కానీ మా తాత కానీ అక్కడికి పోయినోళ్ళు వచ్చేవారు చెప్పినోళ్ళు ఏంలే. ఇది శాస్త్రం చెప్తుంది. నేను శాస్త్రంలోనూ అట్లేం చెప్పలేవు. ముందది లేదుంట కాదు స్వర్గము, బట్ అదే ఫైనల్ కాదు రియలైజేషన్. దెర్ ఇస్ వన్ మోర్ స్టెప్. ఇక్కడ నాకు ఇక్కడ కావాల ప్రూఫ్. అసత్యం ఇంకా నేను ఉంటానో లేదో ఇవన్నీ కొన్ని నమ్ముకోవాలి. కర్మకాండ, జ్ఞానకాండం అట్లు కాదు. ఇక్కడే వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ ఆర్ ఆఫ్టర్ డూయింగ్ ది సాధన యూ వెరిఫై యువర్ సెల్ఫ్. మీకు ఇక్కడ కన్ఫర్మ్ కావాలా? దట్ ఈస్ గ్రేట్నెస్ కదా. మరి ఇక్కడే రిజల్ట్ చిక్కేది అంతా. అమ్మనిక వాడు స్థితప్రజ్ఞుడు. వాడు ఎట్లుంటాడు? వాడు అంటే వాడి లోపల కామాలు ఉండలేదు. మొదలనేది వాడు అల్లాడాలి వాడి మనస్సు. ఎలా అంటే వాడు పగ్గం కనుకో ఉంటాడు. వాడు నిజమైన స్వరూపం మనం కొత్త అయింటుంది. ఎప్పుడు కొత్త అవుతుందో అనుభవం, నాటు అవస్థాత్రే విచారం. ఇంకా అప్పుడు వానికి మనసు అల్లాడలేదు. వాడి ఇంద్రియాలు ఇక్కడ అన్ని కంట్రోల్లో ఉంటుంది. ఒకటి. రెండోది మనది ఈ శుభము అశుభము అంటే మంచిది చెడ్డది వానుకు అవుతూ ఉంటుంది. అయ్యలేదు ఉంటే కాదు. బ్రహ్మజ్ఞాని అయిన తక్షణం వానికి యావది దుఃఖాలే వచ్చేదో. వానకు మొదలు ఎట్లయితుందో అట్లే అవుతుంది. మనం ప్రపంచం బదలాయించక అయ్యలే. మనకి ఈ ఇది ఉంటుంది కదా, సుఖ దుఃఖాలు లేకుంటే ఈ ఏమంటారు,
ఈ మాత్రా స్పర్శాలు ఎండుకాలంలో శిఖ, చలికాలంలో చలి, అట్లా అన్నీ అయితా ఉంటుంది. బట్ వాళ్ళకి బాధించలేదు. ఇవి న్యాచురల్ అనుకొని ఊరుకుంటాడు. అట్లా అది ఆ లేడీ రాణి అట్లుంటుంది వాళ్ళ మనస్సు. వాళ్ళ మనస్సు ఇంద్రియాలు అవతలికి పోయేలే. ఎప్పుడు ఇంద్రియాలు పోయేదో దాని ఉండే మనస్సు నెసరీ లేదు. మనసుకి పోకుంటే బుద్ధి కరెక్ట్గా ఉంటుంది, దాని వెనుకలు చిత్త కరెక్ట్గా ఉంటుంది, అన్నీ ఒకటికొకటికి బాగా పనిచేసుకొని వస్తుంది. ఇంతే. సో ఇది లాభము. ఓకే, ఇప్పుడు ఇంత ఇప్పుడు ఎప్పుడు నేను ఆత్మని తెలుసుకోలేదో నా మనస్సు అవతల ఉంటుందా లోపల ఉంటుందా? అవతలే ఉంటుంది సార్. అవతలే ఉంటుంది. అంటే దాన్ని బహిర్ముఖరు అంటే అవతలే నా మనస్సు ఎప్పుడు ఉంటుంది. అవతల ఉండేది ఏంటారు మేమే ఎప్పుడు బయట వైపుకే చూస్తుంది, అంటే బాహ్య ప్రపంచాన్నే చూస్తుంది. లోపల ఉన్న ఆనందాన్ని అంటే కనుక స్టాండింగ్ హియర్ దిస్ సైడ్ మనకు ఆనందం ఉంటుంది, ఆత్మ స్వరూపం. ఇదంతా బయట ఉంటుంది. ఈ మధ్యలో ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, వీటిని సాటిస్ఫై చేయడం కోసం బయట వైపు చూస్తా ఉంటుంది. ఇదైతే మనకి 3 పొద్దులు మనం అవతలే ఉంటాం. అంటే వస్తువులు కావాలా, నేను నాది అక్కడే మునిగింటాము. దీనికి బహిర్ప్రజ్ఞ, అవతల ప్రజ్ఞ ఉంటుంది అంటాం. ఇప్పుడు బ్రహ్మజ్ఞానికి అంతర్ప్రజ్ఞ, వాళ్ళకి మనస్సు లోపం తొట్టుకి లాక్కొనేసి ఉంటుంది. ఎట్లా ఇది ఉంటుంది కదా, దానికి ఏమంటారు, ఆమెకి ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంట్రా కాదు, టార్టాయిస్. ఆమె టార్టాయిస్ దాని కాలుని లోపలికి ఎడ్చుకొనేసి ఉంటుంది కదా. అట్లా వాళ్ళ మనస్సు అంతా లోపలికి వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత కొందరు ఎట్లుంటారు అంటే ఒళ్ళుపై ప్రజ్ఞే ఉండలేదు. సో రమణ మహర్షిలో కళ్ళు తెరిచిట్లో ఎక్కడో చూసుకొని ఉంటా ఉంటారు వాళ్ళు. వాళ్ళ అక్కడ ఉంటా ఉంటాయి 3 పొద్దులు వాళ్ళ మనసు అక్కడే ఉంటా ఉంటాయి, అక్కడే ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకి యావదైనా దుఃఖం ఉంటే ఎట్లుంటాం మనం ఇంట్లోన? ఏం 3 పొద్దులు దాన్నే యోచన చేస్తూ ఉంటారు అంటారో లేదా? అది దుఃఖము. మనకి ఈ తోటి ఉంటుంది, వాళ్ళకి ఆ తోటి ఉంటుంది. ఇది అంతర్ముఖము అంటాం. సో మనం ఇది కావాల్సింటే ఇవంతా. సో ఇవి ఇంతాయ. అక్కడికి ఇవన్నిటికూను మనకి కామరాహిత్యమే ముఖ్యం. అవిద్య లేదా కామం లేదు. అట్లా అది ఒకటి. కొనకి ఇప్పుడు మన మనసు ఎట్లయితా ఉంది అంటే విషయాల్ని కనుక్కోని తక్షణము మనస్సు దాని వెనకలు పరిగెత్తిపోతుంది. నా ఇంద్రియాలు అవతల ಯಾವುదో చూసిన తక్షణము నా వెనకల మనస్సు దాని వెనకలు పోతుంది. ఆ మనస్సు ఎప్పుడు పోతుందో దాని వెనకలో బుద్ధి పని చేస్తుంది. ఆ మామిడి పండు చెప్పింది, మనం పోతా ఉన్నప్పుడు మామిడి పండు చూసే దానికి మన ఇంద్రియాలు ఎప్పుడు జొల్లు కారిస్తూ ఉంటుంది. అంటే సలైవ, అరే అది కావాలా, ఇది కావాలా, అది చూడాలా, అది వినాలా, అది ముట్టాలా, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలా. దానికే మనం రెస్ట్లెస్ అయి ఉంటాము. దానికి మనం ఎంత అనుభవించినా ఇది ముగిసేది కాదు అనేది. ఎప్పుడు మన మనస్సు పరమాత్మలో ఐక్యమవుతుందో అప్పుడు కామం యావది ఉండలేదు. అది మనకి మెజరింగ్ టేప్. నేను ఇప్పుడు ఆధ్యాత్మంలో ముందు ఉన్నానా వెనక్కి ఉన్నానా మెజర్ చేసుకుంటా ఉండాల. ఇది మెజరింగ్ టేప్. యావది కామ క్రోధ 6 జాస్తి అయిందా తక్కువైందా దీన్ని మనం కంపేర్ చేసుకుంటా ఉండాల. మనం సాధన చేస్తూ ఉండే సరిత్కుంది లేదు. మొదలు ఎవరు నన్ను చూస్తే మనకి కించిత్ ఏమైనా అనిపిస్తా ఉంటాం. నేను ఇప్పుడు డాక్టర్ ఏంటిని, నాకు మొదలు ఇంకా దుడ్డు అసలేదు. నాకేం దుడ్డు ఎప్పుడు కావాలనేది లేదు. ఆ దేవుడు ఎట్లా ఇస్తూనే ఉన్నాడు. అయినా మా బ్రదర్ ఇన్ల వాళ్ళంతా కారు బిజినెస్ చేస్తారు. వాళ్ళది జ్యువెలరీ బిజినెస్, జతికి కారు బిజినెస్ చేసేది. అరే మనము చేయొచ్చు కదా అనిపిస్తూ ఉండే. అట్లా ఇప్పుడు అనిపిస్తుందా?
ఎట్లా పెద్ద కన్సల్టెంట్ 650 రూపాయలు తీసుకునేవాడు. మొన్న నా మిసెస్‌ని పిలుచుకోపోయింటే స్కిన్ స్పెషలిస్ట్ 650 రూపాయలు ఇక్కడ తీసుకోండి. ఒక సిట్టింగ్‌కి. స్కిన్ డాక్టర్. వేరే డాక్టర్‌నా అయితే పాపం వాళ్ళంతా కన్సల్టేషన్ ఫీజ్ అంతుంది పాపం. వాళ్ళ కష్టం పడేంటారు. ఏమిటి చెప్తున్నానంటే వాళ్ళని చూసిన తక్షణము నాకి అయ్యో! నేనేమి లేక ఉన్నానే అంట నాకు కించిత్ అనిపించాలి. అప్పుడు వాళ్ళు చూసినప్పుడు అయ్యో! వీళ్ళు 3 పొద్దులు ఇట్లా అనుకుంటారు. వీళ్ళు లోపుకి ఎప్పుడప్ప వస్తారో నాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మనకి బాగా కొత్త ఈ విచారాలు మెలికేస్తున్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. అట్లా అది ఎంత వ్యత్యాసం ఉంటుంది ఏంటి నేను చెప్పింది. ఇప్పుడు మనకు వాళ్ళని చూస్తే దుఃఖమయ్యేలే. మనకి కామం వచ్చేలే. లేకుంటే వాళ్ళ పైన కోపం వచ్చేలేదా? అయ్యో పాపము అనిపిస్తుంది. ఆ తరం. సో, జనరల్‌గా డాక్టర్స్ దగ్గర ఫీస్ తీసుకునేలే. మా బుక్కులో రాసుకోండరు. మేము హాస్పిటల్‌కి ఫస్ట్ సారి పోయినప్పుడు అదో బుక్ ఉంటుంది. మాకి భగవద్గీత ఉన్నట్ల. అది. అవట్లోపల పేషెంట్‌ని ఎట్లా పరీక్ష చేయాలా అవట్లోపల ఫస్ట్ రూలు వి షుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ ది సేమ్ డాక్టర్. డాక్టర్. ఎలా అంటే మనమంతా ఒకే ఫ్యామిలీ వాళ్ళు, అన్నతమ్ముండ్లు అంట. ఇప్పుడు అవన్నీ పైడిచినాయి. డాక్టర్ పెడ్లాం దగ్గరికి పోతే నా ఫీస్ పెట్టుకో ఉంటుంది. అక్కడికొచ్చేసింది. ఏం చెప్పేది ఇట్లా. ఓకే. అది అక్కడే కాదు సార్. ఇప్పుడు బయట ఎలా అయిపోయింది అంటే ఈవెన్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా మా టీమ్‌మేట్స్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్‌తో కూడా వచ్చింది అమ్మాయి. సో, వస్తే ఈరోజు నీ డబ్బులు కడతావా? నా డబ్బులు కడతావా? అని. అట్లా అయిపోయింది. ఆ! ఈ తర అయిపోయింది మన సిట్యుయేషను. ఓకే. ఇదేమి చేసేకెళ్ళి నాది, నీది. చూడండి ఎట్లయిపోతుంది ఏంటనిందే. ఓకే. ఓకే. ఇంకా మేము లేనప్పుడు ఈజీగా ఈ ఇట్లా దీంట్లోకి రావచ్చు సార్. కానీ ఇన్‌కమ్ ఉన్నప్పుడు మీరు స్టాప్ చేసి రావడం అనేది అది కొద్దిగా టఫ్ డెసిషన్ అనుకోవచ్చు ఆ టైంలో. అట్లా కాదు. బట్ మనము ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేట్లు లేదు. ఎలా అంటే ఈ దావలో వచ్చేవాళ్ళు ఏం చేస్తారు అంటే సాఫ్ట్ నేచర్ అయిన తక్షణము వాళ్ళు వేరే వాళ్ళ తొందర అయితే దే వోంట్ యాక్సెప్ట్ దట్. దాన్ని ఇంకా వాళ్ళు అప్పుడు ఏమైపోతుందంటే ర్యాట్ రేస్ ఉండాలి. ఇప్పుడు ఆ డాక్టర్ తెల్లవారు వస్తారు, సాయంకాలం పోతారు. ఆ చేయని అది దాని మంచి కార్యాలకన్నా ఉపయోగిస్తే మంచిది. ఐ డోంట్ నో హౌ హీ ఈజ్ యూటిలైజింగ్. ఆ తర మా ఊర్లో ఒక డాక్టర్ ఉంది. తెల్లవారంతా ఇట్లా చాలా సంపాదన చేస్తారు. దాన్ని చూసే మా ఏయి నన్ను డాక్టర్ చేయాలంటానింది. రాత్రయితే ఇసిపెట్టాడది. బట్ వాళ్ళు ఇసిపెట్టాడు ఏమీ కలుసుకోలేదు. వాళ్ళంతా 4 అణాలు, 2 అణాలు పెడతామని. మీరు దీనిమంతా ఆడండి. రూపాయి కలుసుకుంటే చెప్పడం. అయితే వాళ్ళకి అదొక ఎంటర్‌టైన్‌మెంట్. ఆ తర ఊర్లో ఇంకేముంటుంది పాపం ఆ డాక్టర్‌కి. బట్ చాలా హార్డ్ వర్కర్. తెల్లవారు 6 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటల వరకు ఎట్లుంటామండ్రి వాళ్ళు. వాళ్ళ క్లినిక్‌లో గిచ అంట. వాళ్ళు ముగ్గురు కాంపౌండర్లు ఉండే. ముగ్గురు కాంపౌండర్లు మందులిచ్చేవాళ్ళే. ఆ తర. అది చెప్తుంటే అట్లా ఏం చేస్తున్నా పోయేటప్పుడు మనం ఏమి ఎత్తుకోకపోతాము. ఇవన్నీ మనం కొంచెం తోటికొస్తే మనకు అర్థమైంది. అక్కడి వరకు అర్థమయ్యేలే. బట్ ఇది వెనకాల సంస్కారం ఉండాల. మీరు చెప్పినట్ల అప్పుడు మీరు చెప్తారు కదా! మనము బాగా సంపాదన చేస్తా ఉన్నప్పుడు ఈడిచిపోయే మనసొచ్చా లేదో ఉంటా. మనకి ఇంకా ఈతోటి అటాచ్‌మెంట్ రాలే. ఇంకా ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో ఉన్నాము అంటే మనం అనుకోవాలి. అంతే ఇంకేమీ లేదు. ఎప్పుడు వస్తుందో అప్పుడు అందరూ ఇడిచిపేస్తారు. ఎట్లెట్లా వాళ్ళైనా. ఆ తర. మీరు 'శివాజీ' బేజారైపోయినప్పుడు వాడు రాజ్యంనే వాళ్ళ గురువులకి దానం చేసేస్తాడు. వాడినడియండి. బుద్ధుని టైంలో వాడు వీడు ఎవరు వాడొకడు వాడి పేరేమి అజాతశత్రు అనేవాడు. వాడు వాళ్ళ అయ్యని చంపేదానికి ప్రయత్నం చేస్తాడు. చంపేసి వాళ్ళ అయ్యని వానికనే వాళ్ళ అయ్య కూడా జైలుకేసింటాడు. ఆ రాజ్యం కోసం ఉండేది ఒకే కొడుకే. వాళ్ళ అయ్యని వీనికే వస్తుంది. వాడికి అంత పేషెన్స్ లేదు.
అట్లా ఇట్లంతా అయిపోయి కొనాకి వాడు వేశ్యే, ఓ వేశ్య పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ వేశ్య ఎవరు ఉంటే వాడు అయి పెట్టుకోండి వేశ్య అని. ఎంతవరకు చూడండి ఇది. అంతంత అవుతుంది. వాడికి గుర్తుంటుంది, గుర్తున్న తిరిగా పెళ్లి చేసుకోనకపోతాడు. ఇవన్నీ అవుతుంది. కొనాక ఆ వేశ్య ఏమైతుంది అంటే బుద్ధుడు ఫాలోయర్ అయిపోతుంది. అది కూడా సంసారం ఇడిచి 3 పొద్దుల ధ్యానంలో అక్కడే ఉండేది అంతా అయిపోతుంది. అప్పుడు వీడు రెస్ట్లెస్ అయిపోతాడు. నేను ఇంత చేస్తున్నాను, నాకు ఇంత రాజ్యం ఉంది, నాకు సుఖం లేదు అంట, నిద్ర వచ్చేలే, సుఖం లేదు ఇక్కడ. వాళ్ళ ఇట్లంతా అయిపోయిందే కొనాకు వాడు ఇంకా నా చేతిలో ఇంకా ఈ టెన్షన్ ఇవన్నీ తడుచుకోనికే వెళ్తుంటే వాడు బుద్ధుడు ఒకసారి వాళ్ళ ఇంటికి భిక్షాంతి ఏంటి వస్తే కిరీటమే తీసుకొని పోయి బుద్ధుడికి ఇచ్చేస్తాడు. యాళ్ళు చెప్తా ఉన్నాను అంటే మనకి ఎన్నోసార్లు ఈ ప్రపంచంలో ఈ మనకి చాలా ఇంకా కొందరు సూయిసైడ్లు యాళ్ళు చేసుకుంటారు. ఎట్లా సావుకారులు, మైసూర్ మహారాజు యాళ్ళు సూయిసైడ్ చేసుకోవాలి. మొన్న రీసెంట్గా మా కర్ణాటకలో వాడు చాలా దూరం చేసిండే. బట్ అది ఏమైందో ఏమో కొత్తలే, వాడిది షేర్స్ అంటే చాలా పొడిపాయనంట వాడి కంపెనీలో. ఏమో వాడు ఎవరికి ఇచ్చకయ్యలేదు అని పోయింది సూసైడ్ చేసుకో ఉన్నాడు. ఇప్పుడు ఇంత ఆస్తి ఉంది అంటే అది ఏమంత లాస్ అయింది ఏం కదా కొత్తలే. ఇప్పుడు ఏమొచ్చేంట శరీరమే లేకుంటే ఇంకేం చేసి సంతాసం పడాలా. ఇది ఇట్లు పైడిసి ఈ తొట్టిపోయంటే ఓకే ముందుకు పోతామంట. ఎప్పుడు మన మనస్సు పరమాత్మలో లీనమైపోతుందో దాన్ని జ్ఞానము అంటారు, రైట్ నాలెడ్జ్ అంటాం. అప్పుడు కామాలు లేదు వర్క్ లేదు, ఇది సరే. ఇప్పుడు మనకేమైతుంది, ఈ ప్రపంచం తొట్టు పాయ అంటే ఇప్పుడు మన బిడ్డలు స్కూల్కి పోతారు, లేకుంటే ఎక్కడైనా మీరు ఇప్పుడు మనము ఇండియాకి పోతే మీ తల్లిదండ్రులను వాళ్ళనో వీళ్ళనో చూస్తారు. మీరు చూసిన తక్షణము ఏమనిపిస్తుంది? దీనికింత ముఖ్యంగా మనకి ఎస్పెషల్ ఈ ఎగ్జాంపుల్ మీరు పెట్టుకోండి, చాలా బాగా వర్క్ అంతలో చేసుకోవచ్చు. మనము మన కూతురుని పెళ్లి చేసింటాము, తల్లిదండ్రులకు బాగా గుర్తవుతుంది. ఇది ఏమేనింది నాకేం గుర్తులే, కొందరు గుర్తవుతుందంట. ఇది వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసింటారు, మొగుని ఇంటికి పై ఉంటుంది, 3 నెలల్లో 4 నెలల్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాపసు వస్తూ ఉంది. అప్పుడు ఏమైతుంది, వాళ్ళ అమ్మకి ఏంట ఆ పేరు వింటారు, ఓహ్ నా కూతురు ఇప్పుడు మా ఇంటికి వస్తుందంట ఫోన్ చేసావు, పేపర్లో లెటర్ రాసావు, తెలిపించింటారు. తెలిపించిన తక్షణము ఆ మాట వినిన తక్షణము ఏమైతుంది, లోపల ఖుషి అవుతుంది కదా, ఖుషి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఈ పది వస్తారు, కాలింగ్ బెల్ ఇస్తారు అని పెట్టుకోండి, నా కూతురే వచ్చింది అనుకోతే అప్పుడు ఏమైతుంది, ఈయనేదానికి ఇది వచ్చిన తక్షణము ఏమైతుంది, ఇంకా సంతోషము, ఎక్స్పెక్టింగ్ చూడాలా అంట. వాకలు తీస్త్రి ఇప్పుడు ఎదురెదురుగానే ఉన్నాం. ఏం చేస్తారు, తప్పుకొని అయ్యో ఎట్లుండవు అనుకొని ఆ ఆశ చూడండి ఎట్లిపోతుంది. ఇది అవతల ప్రపంచంది. మనకి దేవుడు కావాలా అంట అట్లా అనిపిస్తుందా చూసుకోవాలా అంతే. మనకు అట్లా అనిపిస్తే అప్పుడు మనకి దాంట్లో ఆశ ఉంది అని. ఎప్పుడు వస్తుంది మనకి, ఈ విచారాలు వింటూ చదువుతూ మనం 3 పొద్దులు ఈ తొట్టు మనసు పెట్టుకుంటే వస్తుంది అంతే. ఆ తర్వాత అది వీడికి పురంధరదాసులకి ఎప్పుడాయా గొత్తు మనకి కదా, పురంధరదాసులకి ఎప్పుడాయా గొత్తు మనకి, తులసీదాసులకి పెళ్లిపీటల మీద కాదు, పురంధరదాసులు ఓకే అది గోల్డ్. కరెక్ట్ కరెక్ట్. మనకి తులసీదాసులకి ఎప్పుడాయా ఇది ఇతర వాళ్ళ భార్య చెప్పినప్పుడు కరెక్ట్. వివేకానందలకి ఎప్పుడాయా అట్లా. పరమహంసలో నేను దేవుని చూసినాను, నీకు చూపిస్తాను అన్నప్పుడు ఓహో ప్రపంచంలో ఓగరానా చిక్కరు కదా, దేవుని చూసిన వాళ్ళు నాకు చూపిస్తాను అని చెప్పిన వాళ్ళు అనిందే వాళ్ళది ఇమీడియట్ పాయింట్ టర్న్ అయిపోతుంది. తోటికి ఇది వెనకల సంస్కారం ఉండాలి, ఊరూరికి వచ్చారా. ఎలా అంటే మన ఇంట్లోనూ మన పెండ్లాలు ఎన్నిసార్లు చెప్పిండారు, నా పైన పెట్టే ప్రీతి దేవుడి పైన పెట్టిందంట, మనం పెట్టినామా?
అట్లయిపోతుంది మనకు అట్లా ఇట్లా ఉండి. అదే రీతి ఇప్పుడు నా కూతురు వస్తే అట్లా ఇప్పుడు దుఃఖమైనను ఇది అవుతారా ఒట్లో అంత మన మనస్సు ఎప్పుడు అవతలే ఉంటుంది అనే దానికి 2 ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు మన మనస్సు స్థిరంగా ఉంటే ఎట్లుంటుంది అనిందే ఆ శుకుల కథ చెప్పి ఆ శుక మహర్షిలు వాళ్ళ కథ చెప్తా వచ్చారు. మనం వింటమది గొత్తు ఇంటిమది కదా, అది గొత్తాయా. అదే తర ఆ లేడీ ఆ రాణి అవుతుంది కదా, అది దాని కథ ఎట్లుంటే అట్లుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎట్లుంటుంది అవతల ప్రజ్ఞే ఉండేలే ఇట్లా. ఓకే, ఇక్కడ దీన్ని విషయ వివర్తంతే అంటారు. అంటే మనము ఈ ఇంద్రియాలకి కర్మేంద్రియాలకి ఆహారం ఇస్తాం. ఆహారం అంటే ఏమి ఇక్కడ వెనకలు చెప్ప చూసేది వినేది ప్రతిదీ అన్ని ఆహారమే. ఎలాంటి అన్ని ఆహారం మాత్రమే కన్సిడర్ చేయాలి మనము. వినేది చూసేది తీసుకునేది అంతా మరి మనం తినేది మాత్రం ఆహారం ఉంటా కాదు. అది కొత్త మనకి ఇంద్రియాలకి ఈ ఆహారం చిక్తే మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఏమైతుంది అదొక సంస్కారం కింద తయారు చేసుకుంటారు. ఖుషి అయింది కదా. ఇప్పుడు మనకి శనివారము భానువారం వస్తే రాజా వచ్చా, ఐ కెన్ గో, ఐ కెన్ ఎంజాయ్ అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు మన ఇంద్రియాలు కౌశల్యంగా ఉంటుంది, చాలా సంతోషమవుతుంది దానికి. అట్లా ఇది మనకి దానికి మనము ఎంతెంత ఇస్తా పోతాము ఆ విషయాలు అడిగినట్ల మనము ఇవి చూసేది అవి చూసేది మనం చాలా జాస్తి చేసుకొని పోతుంది పెట్టుకోండి. అప్పుడు ఏమైతుంది అవి అది సంస్కారం అవుతుంది. సంస్కారం అంతే. మరి నేను దాన్ని అనుభవిస్తా ఉంటే అది సంస్కారం అవుతుంది. కరెక్ట్. మనం చేస్తూ ఎక్కువ అనుభవిస్తూ ఇప్పుడు ఈ మన మనసులో సీడ్ ఫార్మ్ ఉంటుంది అంటారు. ఇప్పుడు వస్తువులు నేను ఇడిచిడొచ్చా, వస్తువులు నేను ఇడుతున్నాను, నా మనసులో దాని వెనకలకి అనుభవించింటే ఆ సీడ్ ఫారం ఉంటుంది. ఆ సీడ్ ఫారం ఉంటే నాకు ఏమైంది అనే దానికి 2 కథలు చెప్పిండ్రి. ఏదైనా ఒక్క కథ చెప్పినా చాలు. ಯಾವ కథ మీకు గుర్తుండేది? అదే సార్, ఒక వ్యక్తి మొత్తము వదిలేసి అడవికి వెళ్ళి ఒక జింక లేడి పిల్ల వచ్చేసి అంటే చివరిలో చనిపోయేటప్పుడు దాన్ని సంస్కారం కాదు అన్నీ వదిలేసావు, కానీ నీకు ఇంకా నీ సీడ్ ఫామ్ ఉంది. అది ఉండడం వల్ల అతను మళ్ళీ అదే జన్మలో ఉన్నారు. అదే మళ్ళీ ఇంకొకసారి ఒక అది వాడు జింకే అయ్యేది తిరిగా వాడు జింకే అవుతాడు మీరు చెప్పేదే. అంటే అది మోహమాయ. ఇక్కడ సీడ్ ఫారం విచారం మాట్లాడతాం. మన జింకే వాడి జతలోనే ఉంది. ఇది వస్తువు నా దగ్గర ఉంది, అది ఇంకా అటాచ్మెంట్ జాస్తి అవుతుంది. ఇది సీడ్ ఫారం ప్రశ్న. ఇక్కడ వస్తువు లేదు, నాకే వస్తువు నేను ఇడిచేసినానా, అయినా నాకు ఆ సీడ్ ఉంటుంది నా మనసులో అనే దానికి యావదనే ఎగ్జాంపుల్ ఇచ్చు నేను ఇచ్చినప్పుడు వేదవ్యాసులు కదా. అది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అది కావచ్చు. లేకుంటే సీడ్ ఫామ్ ఉంటుందంటే ఒక శిష్యుడు లేదు. కరెక్ట్, అది చాలా బాగుంది కదా ఆ కథ. లేదు అంటే రామకృష్ణ పరమహంసలు ఒక చెప్పిండ్రి. అది కూడాను అంత సన్యాసీలు ఉండారు. అంత సన్యాసీలు ఎక్కడ వీళ్ళు పాఠం చేస్తూ ఉంటారు. పాఠం చేస్తూ ఉంటారు చెప్పింది కదా కథ. జ్ఞాపకం కదా మీకు? అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నారు. లేదు అది కాదు. అక్కడ వీళ్ళు రామకృష్ణ చెప్పినట్లేదు.
ఓకే, మోస్ట్లీ నేను దాన్ని స్కిప్ చేసిండొచ్చు. ఇప్పుడు చెప్తాను. యావదరైనా పెట్టుకోవచ్చు మనం. రామకృష్ణ పరమహంస అందరూ సన్యాసిలు ఉండరు. వాళ్ళ సంసారము అంతా ఇడిచేసిండారు, అంతా అయిపోయింది. పాఠం చేస్తూ ఉండరు. ఎన్నో ఏండ్లు అయిపోయింది. వాళ్ళ బిడ్లు సంసారాలు ఇడిచేసి ఇక్కడ 3 పొద్దులు ఉండరు. సాధన చెప్తా ఉండరు వీళ్ళు విచారాలు, దేవుని విచారం. అక్కడ ఒక అమ్మ ఒక బిందులో నీళ్ళు పెట్టుకొని నడుచుకొని పోతా ఉంది. అందరి లోపల ఒక శిష్యుడు ఇట్లా చూస్తాడు ఆమెని. వీళ్ళు దాని ఊరికి గమనిస్తారు. అంతా ఈమె ఇంకా అడుగుతారు, వెనకల నువ్వు ఏమి ఎక్కడికా ఇట్లా నువ్వు సన్యాసి మొదలు నువ్వు ఏమైపోయింట? నాకు ఈ సంసారం ఉండే, నా పెండ్లం ఉండే, బిడ్లు ఉండే, చూడండి ఇప్పుడు ఇటు చేసి ఎన్నో ఏంట్లు అయిపోయింది. అయినా మనకు అది చూసి అంటే దానికి సరి అయిన ఒక వాతావరణం పోస్తే అది ఆ సీడ్ ఫారము అవతలకు వస్తుంది. అక్కడి వరకు ఏమి ఉండలే. ఇది సీడ్ అంట. ఇప్పుడు సాధన చేస్తూ కూడా అలా ఎలా ఉంటుంది సార్? వాళ్ళు సాధన చేస్తున్నారు కదా, ఇవన్నీ విడుచుకుంటూనే వెళ్తున్నారు కదా. ఎంతే విడుతున్నా ఆ సీడ్ ఫారం ఉంటుంది అనే చెప్పి. అలా వస్తే అప్పుడు ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఎంత సాధన చేస్తూ ఉంటారు, ఒకవేళ ఆ సీడ్ వస్తే వస్తుంది. జ్ఞాపకం వచ్చేలేదు ఉంటే కాదు, బ్రహ్మజ్ఞానికు దావచ్చు జ్ఞాపకము. వాడిని ఏమైనా మీరు ప్రశ్న అడగండి, మీరు మొదలు పెళ్లి చేసుకుంటారా అని చెప్తాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకోకుంటే ఎట్లయితుంది? అది వేరే. అది ఆ సీడ్ ఫారం ఎప్పుడు వరకు ఉంటుంది అనేది ప్రశ్న. అట్లా ఇప్పుడు మనకి అది చూసే అంటే మనకి ఇక్కడేమనిపిస్తుంది, వానికి ఒక కథ చెప్తారు. కథ అంటే నడిచిండేది. ఒకసారి ఏమైతుంది, ఒక సుందరమైన ఒక అమ్మ నడుచుకొని వస్తూ ఉంటుంది, ఒక లేడీ. ఆ కుక్క ఏమనుకుంటుంది, మంచి మాంసము, పులి అంటే అకస్మాత్ పులి ఏమైనా ఉంటే మంచి మాంసము అంటే యోచించేస్తుంది. అదే ఎవడన ఒకడు కాముకుడు ఉంటే ఆ అమ్మ ఎంత సుందరంగా ఉంది అనుకుంటాడు. అదే ఒక సన్యాసి పోతా ఉంటే ముక్తులైనోడు, ఇది ఒక అస్థి పంజరము, ఇది ఒక మూడే బోను అంటే యోచన చేస్తాడు. ఒకే సిచ్యుయేషన్ వాళ్ళ సంస్కారం తక్కంతే దాన్ని మనం గెస్ట్ చేస్తాం కదా. అట్లా ఇప్పుడు ఆ లేడీ చూసినప్పుడు వానికి ఎట్లా ఉండొచ్చు, ఆ తర మనం యోచన చేయాల. ఇవి అవుతుంది, అంత సులభం కాదు. ఆ సంస్కారం ఎప్పుడు వరకు ఉంటుంది ఆ సీడ్ ఫారం అంట. ఇప్పుడు నేను వస్తువులు నిడిచిడొచ్చు, బట్ ఆ సీడ్ ఫారం పొయ్యలేదు. మరి ఈ సీడ్ ఫారం పోవచ్చుంటే ఏం చేయాలా? ఎప్పుడైతే విద్యగా ఉంటుంది అవిద్య పోతుందో, ఎప్పుడు నేను ఆత్మని కనుక్కుంటాను అప్పుడు నాకు సీడ్ ఫారం లేదు. పగ్గం కనిపిన్ ఇంకా తిరగ అకస్మాత్ పాము వస్తుంది, ఎక్కడుంది ఇంట కంప్లీట్. అక్కడి వరకు మనకు ఆ సీడ్ ఫారం ఉండే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ సీడ్ ఫారం ఎట్లా కనపడిస్తుంది, వాళ్ళకు కనపడిస్తుంది. అది లేడీ ఏంటో చెప్తారు. వాళ్ళు ఇంద్రియాలని చూస్తూ ఉండరు. అది సుందరం ఉందా అంటే ఉంది అని చెప్తారు. బట్ వాళ్ళకి మనకి ఈ ప్రపంచంతో ఉండే వాళ్ళకి జొల్లు కారినట్లు కారిస్తుందా లే. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నేనే అక్కడ ఉండేది అట్లనా అనిపించవచ్చు. బ్రహ్మజ్ఞానికి ఆదర అనిపిస్తుంది కదా. ఇంత వ్యత్యాసం ఉంటుంది, చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఈ తర అవుతుంది అంట చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇంద్రియాలు అవతల పోతూ ఉంటుంది, దాని వెనుకలు మనసు పోతుంది, మనసు వెనుకలు బుద్ధి పోతుంది. మరి ఈ ఇంద్రియాలు నేను ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది ప్రశ్న. దానికి గుర్తుంటే చెప్పండి. సంతోషం బయట లేదు, ఆ బ్లిస్ లోపలే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో పోతుంది సార్. అయినా మనకి సీడ్ ఫర్ పయ్యలేదు ఉంటుంది. అదే కరెక్ట్ అదే కరెక్ట్. వివేకం ఇంకా మనము ఆ ఇంద్రియాలు వెళ్తున్నప్పుడంతా మనకు అతొట్టు లాగుతూ ఉంటుంది అది. అప్పుడు మనము ఇవి 2 మెథడ్లు ఉంటాం. ఒకటి హఠంగా ఆ వస్తువులు నడిచేసేదే. అది ఎట్లా మనం చెప్తాం కదా, జైలు లోపల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడ పెండ్లం లేదు, బిట్లు లేదు, దెర్ ఇస్ నో అదర్ వే.
అక్కడ బాగుండే ఫుడ్ చిక్కేలేదో, బాగుండే కంఫర్ట్ చిక్కేలేదో, పెండ్లామో బిడ్లు అసుఖము ఏమీ లేదు. కట్టేసింటారు ఎన్నేండ్లు, 10 ఏండ్లు. ఇప్పుడు వాడు 10 ఏండ్లు దూరం ఉండిందనుకోసరమా జైలు నీకు ఇడిచిన తక్షణ వాడు దేవుడిక వాడు సన్యాసి అయిపోయింటాడమే. ఇడిచిన తక్షణ ఏమైతాడు చూడాల వాళ్ళ. నేను చెప్పిండే రామకృష్ణాష్టమం మాట ఉంది, ఆ స్ప్రింగ్ని ఒత్తు పెట్టినట్లయితుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్. మనం అట్లా చేయకూడదు. ఒకటి ఇంద్రియాల్ని దూరం పెట్టాలంటే అట్లా కాదు అంటారు. మరి ఇంకొక దావా పోనీ సార్ అట్లిడిచే కయ్యలే కదా, ఒత్తు పెట్టేది వద్దు. ఎంజాయ్ వాట్ ఎవర్ యూ గెట్, గో ఆన్ ఎంజాయ్. అది ఏమైనా సొల్యూషన్నా అంట ప్రశ్న ఇక్కడ. ఎట్లా సొల్యూషన్ కాదు. దేనికైనా వివేకం లేకుండా ఏ పని చేసినా సెట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ వివేకం ఉండాల ఒకటి. రెండోది దానికి ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, మర్చలే మనము. అనుభోగించి నాకు ఈ సుఖము ఇంకా ఎగుటైపోదా. మీరేమైనా తెలుగులో అది ఉపయోగిస్తారా? ఎగుటు ఉంటాం ఒక వర్డ్. మనం అది ఎంజాయ్ చేసి మనకి ఎగ్జాస్ట్ అయిపోవాలా, బేజారైపోవాలా. అచ్చా ఇది ఇంతే దీని కదా అంట మనకి అయిపోయిందే, నేను ఆ వస్తువు ఇంకిడిచిడలా అట్లా అవుతుందా అంట ప్రశ్న. అలా అవ్వదు సార్, కానీ ఎప్పుడైతే ఇది పర్మనెంట్ సంతోషం కాదు అని తెలుసుకోవాలి సార్. డెఫినెట్ గా తెలుసుకోవాలి. కరెక్ట్ వివేక్. దానికి ఒక కథ ఉంది, నడిచిండేది ఇది. ఎవరు వాడు? యయాతి కథ. అదేమైనా గుర్తా మీకు? యయాతి విన్నాము సార్, మర్చిపోయినారు. ఓకే, నో ప్రాబ్లం. ఈ టైంలో వాడు ఆయస్సు ఒక రాజు, వాడికి వస్తువులను అనుభవించాలంట ఆశ. అప్పుడు వాడేం చేస్తాడు, వాడికి వయస్సు అయిపోతుంది, వాడి కొడుకు ఆయస్ని అడుగుతాడు. వాడి కొడుకు పాపము గుర్తాయి కదా, చెప్పండి, మీరే చెప్పండి. సో కొడుకుది ఆయస్సు అడుగుతాడు, సో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ అయిపోతుంది, ఇంకా కావాలనుకుంటాడు. అప్పుడు కొనకు వాడి రిజల్ట్ చెప్తాడు. వాడు అనుభవించి ఎంత అనుభవిస్తున్నానో ఏమైతే ఏం చెప్తాడు. అదేమి రిజల్ట్ ఏం రిజల్ట్ అది వాడు ఫైనల్ ఎవదైనా మనము ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి. వాట్ ఈస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అట్ ది ఎండ్. వాడు కొనకు వాడు ఏం మంది రిజల్ట్ ఫైనల్ వాడు వచ్చేది ఒక డిసిషన్కి. మనము ఎంజాయ్మెంట్ ఇంకా కావాలని అనిపిస్తుంది కానీ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. మనము ఇప్పుడు ఒకటి జైల్లో వేస్తారు, వస్తువుల్ని ఇంకా ఇడివి చేస్తారు, అది ఒక తొట్టు చూస్తుంది, అది స్ప్రింగ్ని ఒత్తినట్లుంది. ఇంకొక తొట్టు వానికి వస్తువుల్ని వాడు అడుగునంత ఇస్తూ ఉండేది. నీకు అది కావాలన్నా గో హెడ్ ఎంజాయ్, చూసేది కావాలా ఎంజాయ్, వినేది కావాలా ఎంజాయ్, సెక్స్ ఎంజాయ్. వాడు చేసుకోవడానికి వానికి ఎగ్జాస్ట్ ఆయన కాలే. ఇప్పుడు ఏమాయ అంటే వానికి అగ్గి ఆర్పేదానికి నెయ్యి వేసినట్లా తక్కువైందా, నీళ్ళు వేయాల మనము. అదేసిందే మనం తిరిగా నూనె వేస్తే అది ఎప్పుడు ఆపేది అయ్యాలి. అట్లా మీరు ఇంద్రియాలకి ఎంత వేసినా కంట్రోల్కి వచ్చలేదు. సో ఇది కాదు, ఇది కంప్లీట్ ఈతో ట్రెండ్, ఇంకొకటి ఈతో ట్రెండ్ ఇడిచిడిచేది. అది రెండు సొల్యూషన్ కాదు. మరి ఇంకెట్లా సొల్యూషన్? ఇదే వివేకము. దానికి మనసుకి మనము ఈ వివేకం ఇస్తా ఉండాల. అట్లా ఒకటి స్టార్టింగ్ లోపున మనం 3 పొద్దులు ఆ తొట్టే మన మనసు ఉండాల. అది కొన్నేండ్లు చేయాలి, చెప్పేది అది 12 ఏండ్లు. ఏమి 3 పొద్దులు మీరు దేవుని విచారం థింక్ చేస్తూ ఉండాలా. అందరికీ మనకి ఎలుకల సంస్కారాలు ఉంటుంది, మనం ఈ తొట్టు లాగుతూ ఉంటుంది. మనమేం చేయాలంటే అట్లా ఆశ్రమంలో ఉండేది ఇది చిన్నోళ్ళకి సానా స్వరూపం. దానికే నేను చెప్పింది. పెద్దోళ్ళకి ఏమైపోతుంది అంటే ఎగైన్ బి మ్యారీ, తిరిగా మాకు ఆ సంస్కారాలు మనం ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇడిచేది కష్టము. మన ఇవుట్లోపున ఈ అన్నీ గెలియచ్చంట. 2 ఇంద్రియాలు గెలిచేకేయాలి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే కాఫీ. నన్ను కాఫీ రాజు అంటా ఉండింది.
నేను అక్కడ దావణగిరి వెళ్ళి చూస్తే మా ఫ్రెండ్ చెప్తా ఉంటారు, నేను పోతే వాడు ఓట్లోడు అంగడి ముగిడిస్తాడు, లాస్ అయిపోతుంది, ఊరికి ఆశించి చెప్తాను. అంత కాఫీ తాగుతాం. ఒకసారి నాకు బేజారైపోయింది, మీకు చెప్పింది కదా కాఫీ కదా నాది, అది అయ్యలేదు. మీరు అట్లా అనుభవించకపోతే ఆ తర, ఇట్లా పెట్టకపోతే ఈ తర అయింది. ఓకే ఫైన్. అక్కడికి మనకి ఇక్కడ కావాల్సిండేది ఏమి అంటే వివేకము. దీన్ని మరి మనం మెలికేస్తా ఉండాల. దానికి ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రి. ఒక ఆవు, ఒక చిన్నోడు పక్కమెత్తుకొని పోతా ఉంటాడు, ఆవుని పిలుచుకొని పోతా ఉంటాడు. గుర్తు కదా మీకు? చెప్పింటిని అదొక కథ, నడిచిండేది అది చెప్పింటినా? చెప్పారు సార్, కానీ ఎగ్జాక్ట్ ఓకే, నో ప్రాబ్లం. వాడు ఒక చిన్నోడు ఆవుని పగ్గం పెట్టుకొని పిలుచుకొని పోతా ఉంటాడు. సాయంకాలము మేపెక్కి పిలుచుకొని పోయి ఉంటాడు చిన్నోడు. వాడు ఆవుకి పగ్గం కట్టినాడు, ఎల్చుకొని పోతా ఉన్నాడు. ఓ ముందుకు పోతా ఆ 2 చేన్లు వచ్చింది. అక్కడ 2 జమీన్లు. అక్కడ వాళ్ళు ఇదేసిండారు, ఏమని, అవరేకాయ, మీరేమంటారు దానికి? అనపకాయ. కరెక్ట్, అనపకాయ. దాని వాసన చాలా దూరంకు కొడుతుంది, సొగుడు ఉంటాం మేము, వాసన. ఆ వాసన వచ్చిన తక్షణము ఆ ఆవు లాక్కొని పోయేసింది, తినేస్తా ఉంది. వీడిని కంట్రోల్ లేదు. ఆ పగ్గము చిన్నోడు అది ఎడ్చుకోపోయేసింది, వీడిని ఎడ్చుకోపోయేసింది. అట్లా చూడండి, ఆ ఊరికే పోతా ఉండింది. ఆ సంస్కారము, సీడ్ ఫారం ఉంటుంది దాని వెనకల. ఆ సిచ్యుయేషన్ వచ్చిన తక్షణము ఎవరు మాట వినాలి, లాక్కొని ఇచ్చింది అక్కడ. ఇప్పుడు ఆ చిన్నోడు ఏమంటే కొంచెం బుద్ధిమంతంగా, వివేకంగా, ఓహో ఇక్కడ వస్తా ఉంది, నేను కేర్ఫుల్ కావాలనేది వాడు ఆ పగ్గుని భద్రంగా పెట్టుకొని ఆ దాటే వరకు ఇంత కష్టం వాడికి. ఆ దాటిడిస్తే మరి మనకు కష్టం లేదు. అట్లా మనకి ఈ ప్రపంచంలో యావదో సందర్భం వస్తే మనం లాక్కొని పోయేస్తుంది. అప్పుడు మనము అప్పుడు వివేకం యూజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా? ఈతో లాక్కొని వచ్చేదానికి ఏం చేయాలా? వివేకం. ఇంకా నాకు ఎన్నోసార్లు అవుతుంది అట్లా. అతోటి ఏమైనా వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటే రామ రామ అనుకోనేదో, లేకపోతే పుస్తకం పెట్టుకునేదో. అప్పుడు దాన్ని చూసకపోతే మనసు తొట్టుకొచ్చేస్తుంది, అది మర్చిపోతుంది, అది ఫినిష్. అట్లా వీ హ్యావ్ టు డూ. సాధనలు చేసేటప్పుడు మనకి ఇవన్నీ హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది ట్రిక్ ఇది. వివేకం ఇంకా చేయాల. 2 కాదు. ఇప్పుడు ఆ వస్తువులు మనం అట్లిచ్చే కయ్యలేదు. పగ్గం నాకు నా ఆత్మస్వరూపంలో నిల్చుకునే వరకు కామాలు పోయాలి. ఆ కామాలు పోయే వరకు నేను ఈ తుట్టొచ్చాలి. అంటే ఇది అర్థం ఏమంటే, ఓడికి పిచ్చి ఉంటుంది. ఎవరో చెప్తారు పెళ్లి చేసుకో, పిచ్చి పైడిస్తుందంట. ఎవరిస్తారు బిడ్డ వీడికి? వీడు పిచ్చిపోయే వరకు బిడ్డించలే, వీడికి పెళ్లి చేసుకునే వరకు పిచ్చిపోయలేదా? 2 అయ్యలేదు. ఆ తర ప్రాబ్లం ఇది. మీరు అదం పెడతారా? కష్టము. ఇడిచిడిస్తారా? కష్టం. 2 కష్టం. మరి ఇలియా అంటే వివేకం. ఇంకా ఇది సొల్యూషన్స్ మన శాస్త్రం ఇస్తుంది. దానికోసమే చిన్నోళ్ళకి సానసులు. దానికోసం మనము ఈ ఇంద్రియాలని గెల్లాల్సింటే 2 కష్టం ఉంది. ఒకటి చాలా కష్టం అంటే సెక్స్. చాలా కష్టం ఇది, చాలా కష్టం ఇది. కొన్నే ఉంటుంది, కొన వరకు ఉంటుంది, అది పోతుంది అది. ఇంకొకటి ఈ నేలకి చెప్పలం ఉంటాం కదా, దీంట్లో 3 ఉందంట. ఈ నేలకు లోపల ఈ ఇంద్రియము చాలా స్పెషల్. ఆవిడకి ఇంకొకటి ఏమిటి, నేలకి నో బోన్స్. బోన్స్ ఎట్లా చిట్టట్లు మాట్లాడుతూ ఉంటుంది. దీనికి బోన్స్ ఉంటాయి కదా, అంతట్లో బోన్స్ ఉంది. అంటే మా కన్నడలో ఒక పాట చెప్తారు, ఆచారవిల్లದ నాలిగే నిన్న నీచ బుద్ధియ బిడు నాలిగే. అది పురంధరదాసులు రాసిండారు, మీకు ఉంటుంది. ఆచారం లేకుండే నాలిగే నీ నీచ బుద్ధిని విడిచిడి అంట పాట ఉంది. చాలా బాగుంది అది. ఆ తర ఇంకొకటి ఏమిటంటే, ఇది మాట్లాడేదానికి నేలకే, టేస్ట్కు నేలకే. మనకి ఏం కావాల్సిన తెలియచ్చు, ఈ టేస్ట్ని గెలిచేది కష్టం, కంట్రోల్ చేసేది. దాన్ని ఇంకనే ఇతర అవుట్కే మన లోపల ఇవి కంట్రోల్ చేసే దానికోసము 15 దినాలకు ఒకసారి ఉపాసమో, ఇది మెత్తగా ఉపాసం వేయాల, ఒకేసారి వేసేకి అయ్యలేదు అనేది చెప్తారు. సో ఇప్పుడు మనం ఇంద్రియాలని ఎట్లా గెలియాలని చెప్పి ఇప్పుడు
వాడు మనస్సు ఏమైపోయి ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. అప్పటికే మనము 12 ఏళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళకి ఈ సంస్కారం ఇచ్చేస్తే ఆ టైంలో వాళ్ళు ముక్తులైపోతాయి సానాయిసి. నచికేతుడు, భక్త ప్రహ్లాదుడు, ಮತ್ತೆ వీళ్ళు బిడ్డలకంతా నేను చెప్తా ఉంటాను కదా, ధ్రువ కుమారుడు చాలా ఈజీ. అప్పుడు వాళ్ళకి ఇంకా సంస్కారము వాళ్ళకి ఆ ఇదే వచ్చిండేలే, వాళ్ళకి అవి అవతలకు వచ్చేదానికి ఏమి ఉండేదేలే. దానికి చెప్పిండ్రి. ఇప్పుడు మనం సమ్మర్లో పోతా ఉంటాము, పోతా ఉన్నప్పుడు అక్కడ కెసువు ఏమి ఉండేలే ఫుట్పాత్ లోపల. అదే ఒక 2 వానలు కొట్టినాయి, అక్కడ కెసువు పెరిగి ఉంటుంది. ఇది అక్కడ ఇత్తు ఉంటుంది, సీడ్ ఫారం ఉంటుంది, దానికి కావలసిన ఉండే వాతావరణం చిక్కిండ్లే. ఆ వాన వచ్చే నీళ్ళు చిక్కే అది పెరిగేసే. అట్లుంటుంది మన మనసులో అంట చెప్పిండేది ఇది. ఇంద్రియాలు మన మనసు నాతోటి ఎళిస్తా ఉన్నా మనం దానికి వశం కాక దాన్ని మన ఆ కంట్రోల్లో పెట్టుకొని దాన్ని వెనుకలకి ఎడ్చుకొని దాన్ని తీసుకొని పోయి ఆ మనసుని తీసుకొని పోయి లోపంతో ఆత్మతోటే తీసుకొని పోవాలి. దానికి సాధనలు మీరేమైనా చేయండి, చూసేవి అన్ని మంచిదే చూడాల, వినేవి అన్ని మంచిదే వినే ప్రయత్నం చేయండి. ఉండేది మనకి ఇంద్రియాలు 5 వస్తువులు, అవి చెడ్డదానికి ఉపయోగించవచ్చు, మంచిదానికి ఉపయోగించవచ్చు. మీరు అక్కడ ఇక్కడ పోవాలంటే ఆసుందా, దేవస్థానం పోయి ప్రదక్షిణలు వేయండి. ఇప్పుడు ఈ దేవస్థానం, రేపు ఇంకొక దేవస్థానం, ఇట్లా ఏమైనా చేయండి. మీరు మాట్లాడతారా? కొందరికి మాట్లాడే హుచ్చు, ఈ విచారాలే మాట్లాడండి. వినాలన్నా మీరు ఇట్లవే వింటా ఉండండి, చూడాలన్నా ఇట్లవే చూడండి. మీరు ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా అట్లా వాళ్ళ వాతావరణం ఉండేవాడినే ఫ్రెండ్షిప్ చేయండి. ఇట్లా మనకి సాధనలు చెప్తా వస్తారు. వస్తే బందే. సో మనము ఇక్కడి వరకు వస్తుంది సార్. ఈరోజు చెప్పినవన్నీ మొత్తం కవర్ అయినాయి సార్. ఈ వీడియో మేము డౌన్లోడ్ చేసుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన సాధనలకి అన్నిటికొను చాలా మంచిది. ఈ తరం మనకి ఇక్కడ చిక్కలేదు. ఎవరు సాధనల తావులో చేస్తారో, ఇది శంకరాచార్యులు అవతర చెప్తారో దాన్ని వింటే మనకి ఇవన్నీ చిక్కినవి. భగవద్గీతలో ఉంది, బట్ ఇలాగ మనకు అర్థమయ్యేట్లు చెప్పలేదు. దానికోసము ఇది ఆమెను ఇంకా మీకు ఇంకొక ఇంచెప్పుడు టైం ఉంది కదా, ఇంత టైం ఉంది కదా మీకు. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంత ముద్రకు పెడిస్తామంట. ఈ టాపిక్ అయిపోతుంది అప్పుడు. సో మనం ఎప్పుడు మన మనసుని ఆతోటి పెట్టిండల్లా. దానికి ఒక భక్తులు పాట చెప్తారు, సద్దు చేయద్దండా ఇంద్రియాల గారా, నేను ముద్దు రాముణ్ణి
ప్రార్థన చేస్తాను, పూజ చేస్తున్నాను అంటే వాడు ఒక పాట రాసిండారు. ఆ తర ఆమెను ఇంకా మనకి ఎప్పుడు ఇతర విచారాలు వస్తుంది, ఎప్పుడు మనకి మన ఇంద్రియాలు మనం చెప్పినట్లు వింటుంది అంటే మనం ఇంకా పగ్గం కనుక్కోలే. అయినా వింటుంది అంటే మనకి ఈ ఊరు కేరి చింతని విడిచి 3 పొద్దులు రామన్ చింత చెయ్యల్లా అంటే మనం చెప్పేది దానికోసం. సో ఇక్కడ మనకి ఇది గుర్తవుతుంది మనకి. లేకుంటే ఏమవుతుంది, అమా భిక్షాం దేహేంట ఇంద్రియాలని మనము ఇది అడగల, భిక్షమత్తల. అట్లా మనకి ఇంద్రియాల పైన మనకి కంట్రోల్ అంటే అట్లీస్ట్ కొంత కంట్రోల్ వివేకముని ఇంకా పెట్టుకోవాలా, అది ఇంపార్టెంట్. రెండోది ఏమైతుంది, మనము 2 సాధనలు చేయకూడదు. బలత్కారంగా స్ప్రింగ్ మాదిరి అదం పెట్టుకోకూడదు, లేకుంటే అది ఎట్లడితే ఆ తొట్టు మనం విడినూకూడదు. ఇవి 2. బట్ వివేకం ఉపయోగించుకొని మనం దాన్ని కంట్రోల్ చేయాలి, అది చెప్పింది ఆయన. ఇప్పుడు మనకి మనసు నిల్చుకోవాల్సింటే ఏం చేయాలా అంటే మనము అంతర్ముఖత్వం కావాలా. మంది ఇప్పుడు అవతలి పోతా ఉంది, మంది ఇప్పుడు లోపంతో పోయేదానికి స్టార్ట్ చేయాలా అంట చెప్తారు. అది మన మనసు ఎప్పుడు ఆ తొట్టే ఉండాల. మన లక్ష్యం ఎట్లుండాలా, మనము ఆ పగ్ము ఆత్మని తొట్టు, దేవుని తొట్టు, మనకు ఆనందం తొట్టు ఉండాలా, అది ఇంపార్టెంట్. మనకి అదే కావాలా అనే ఆశ, జిజ్ఞాసే, దీన్ని ముముక్షత్వము అంటాము. నాకు అదే కావాలా. మనం వీటికి సరి అయిన ఒక క్వాలిఫికేషన్ ఏముండాలా అంటే మనము మనకి ఈ విచారాలు పొందాల్సింటే నాకు మోక్షం కావాలా అంటే మనకి 4 క్వాలిఫికేషన్ ఉండాలా. దానికి ఏమంటాం చెప్పండి, మనకి 4 క్వాలిఫికేషన్ యావదది గుర్తా? మనకి దేవుడు కావాలంటే 4 క్వాలిఫికేషన్ ఉంటేనే మనకి దేవుడు చిక్కేది. ఇవి ఉందా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి మనలో. ఏమది 4? ఏమా ఓకే చెప్పండి. యమనియమాలు పాటించాలని చెప్పి అది కాదు, కావచ్చా, ఒప్పుకుంటాను. అన్ని వీటిలోకి వచ్చేస్తుంది 4. ఇప్పుడు నేను పిహెచ్డికి పోవాల్సింటే బిఎస్సి ఎంఎస్సి అయ్యిండాల, మొదలనే డిగ్రీ అయ్యిండాల, నాకు 2nd డిగ్రీ అయ్యిండాల, అయ్యింటేనే నేను పిహెచ్డి. ఇప్పుడు మీరు ఈ కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సి చేస్తారు, పిహెచ్డి చేయాలంటే మీకు బిఎస్సీను అయ్యిండాల, ఎంఎస్సీను అయ్యిండాల, దెన్ యూ షుడ్ గో. అట్లా మనకి దావాల్సింటే వాట్ క్వాలిఫికేషన్ వీ షుడ్ హ్యావ్ మనం చెక్ చేసుకోవాలి. మన లోపల క్వాలిఫికేషన్స్ ఉందా అంట. అవన్నీ సార్, అవన్నీ మొదలనే స్టేజ్ అవి కావాలా, ఆమెనికను కావాలా అది. బట్ 4 క్వాలిఫికేషన్ ఉండాలా, ఏం ఉండాలి అది గుర్తు రావట్లేదు సార్, చెప్పండి మీరు. ఇది నిత్య అనిత్య వస్తు వివేక మొదలనేది. రెండోది మనకు జ్ఞాపకం మీకు, ఈ లోకంలో పరలోకంలో నాకు విరక్తి ఉండాల, నాకు ఈ లోకంలోనే ఏమి వద్దు. మొదలనేది నిత్య అనిత్య మనం చేసినాం. అది ప్రపంచంలో యావది నిత్యము యావది అనిత్యము, పగ్గం యావది పాము యావది అది తెలుసుకోవాలి. అట్లా ప్రపంచంలో యావది నిత్యము చెప్పండి, యావది నిత్యం ప్రపంచంలో? ఏది లేదు సార్, అంటే మన ఆత్మస్వరూపం యావది లేదా? ఆత్మస్వరూపం ఒకటే కరెక్ట్, అది ఒకటే నిత్యము, మిగిలిండేదంతా అనిత్యము. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్యము. ఫస్ట్ మనం ఇది కన్ఫర్మ్ చేసుకోవాలా. ఇది నాట్ థియరిటికల్ నాలెడ్జ్, మనం ప్రాక్టికల్గా చూసుకుంటామో లేదో, చూసుకుంటాం కదా ప్రాక్టికల్గా. కరెక్ట్ చూసుకోవడం. ఎలా చూసుకోవడము? ఈ ప్రపంచంలో ఉండే వస్తువు ఓగుతొట్టు, ఆత్ముడు ఓగుతొట్టు. ఇవి నిద్రపోతే ఉండే ఆత్ముడు ఉంటాడో లేదో, కరెక్ట్ ఉంటాడు. పోనీ కనసుకుపోతే ఉంటుందా? కనసులో ఉండేలే. మరి ఇది సత్యం అంటే ఎట్లా చెప్తాము అనిందే మనం బాగా మెలికేసినాము.
దాన్ని ఇంకా ఇది ఊరికే థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్గా మన అనుభవం చూపించినాము. ఇది మనం మెలికేయాలి ఎప్పుడూను. అప్పుడేమైతుంది, ఈ ఇంద్రియాలు అవతలకు పోయలేదు, లాగేలేదు. ఒకటి. రెండోది, మనకి వైరాగ్యం తవల, విరక్తి తవల, నాకు ఇంకేమీ వద్దు, నాకు పరమాత్మ డిడిచి ఇంకేం వద్దు అనింది. వీళ్ళకి అందరికీ అట్లే అయింది. నేను 3 నెలలకి ఎగ్జాంపుల్ ఇస్తుంది కదా, పురంధరదాసులు ಮತ್ತು వీళ్ళు సమర్థ రామదాసులకి, ఆమెను ఇంకా వీళ్ళకి త్యాగరాజులకి, వీళ్ళకందరికీ ఆ వైరాగ్యం వచ్చా. ఆ వైరాగ్యం వస్తే అది నిజమైన జన్మము అంటాను, ఇది చెప్పింది. రెండోది, ఈ లోకం కానీ పరలోకం కానీ స్వర్గం కానీ ఇంద్ర పదవి కానీ నాకు యావది వద్దు, అలా అది శాశ్వతం కాదు అనేది గొత్తు కావాల. మూడోది, ఈ మీరు యమనియమాలు చెప్తారు కదా, అవన్నీ లోపల వచ్చేస్తుంది. శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధాన, శ్రద్ధ, ఇవన్నీ ఇంద్రియాల కంట్రోలు, మనసు కంట్రోలు. శమ, దమ, ఉపరతి అంటే 3 పొద్దులు దేవుని చింతించేసేది. శమ, దమ, ఉపరతి, తితిక్ష ఈ ద్వంద్వాలు, దాన్ని మనము ఆగమాపాయిలు అంటే మనం చూస్తుంది. తితిక్ష అంటే ద్వంద్వాలు, సుఖ, దుఃఖ, శోక, మోహ, రాగ, ద్వేష, లాభ, నష్ట, పండవను, ಮತ್ತೆ ఇవన్నీ ఉంటుంది. ద్వంద్వాలు అంటాము, డ్యూయాలిటిక్ నేచర్లు. ఇవన్నీ కూడా అనిత్యాలు. దాన్ని కూడా మనం బాగా పరిచేసాము. అవి ఆగమపాయలు, వివేకం ఇంకా తడుసుకో. రెండోది, మనకి ఇవన్నీ కూడాను అనిత్యము, కొనాకొచ్చిందే, లేనే లేదు అంట కూడా తెలుసుకుంటుమే. ఒక కాలంలో మనకి ఇది సుఖమైతుంది, ఇంకొక కాలంలో మనకి అదే దుఃఖమైతుంది. దాన్ని వివేకముని ఇంకా తడుసుకో. చూడండి, వివేకం ఎంత అవలోస్తా ఉంది అనేది. వివేకం చాలా ఇంపార్టెంట్. అది వివేకము. ఇక్కడ ఊరికే హఠంని ఇంకా తడుచుకునేది కాదు. హఠంని ఇంకా తడుచుకోకూడదు అనే దానికి ఆ జిలేబీ కథ చెప్పింది ఒక స్వాములది, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానికోసము ఈ హఠంని ఇంకా జైల్లో పెడితే కానీ వివేకంని ఇంకా తడుచుకోవాలని చెప్పింది. రెండో ఆమెనిక ఇది శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధానం. ఎప్పుడు సమాధానంగా ఉండాలి. ఎవరు? ఆ లేడీ, రాణి అవుతుంది కదా అది. బట్ ఆ సమాధానం కావాల్సింటే మీరు పగ్గం కానే వరకు, మన నిజమైన స్వరూపం కనుక్కునే వరకు మనకు ఆ సమాధానం వచ్చేలే. బట్ అయినంత మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇది సమాధానం. మనకి ఇంకొకటి శ్రద్ధ. నేను పోతా ఉండే తావు కరెక్ట్ ఉంది ఏమ్మా? శ్రద్ధ అంటే మనకు ఒక బిలీఫ్, నాట్ బిలీఫ్ సరే, ఇది మనకు ఒక శ్రద్ధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దుడ్డు సంపాదించేలేన ఒక ఆశ, శ్రద్ధ, ఆ నమ్మకము అంటాం కదా, అది ఉంటే తానే మనం వచ్చేది అమెరికాకి. చూడండి, మనకి ಯಾವುದనో ఒక ఆశ ఉంటే దాంట్లోపల మనకు శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ ఉంటే వైరాగ్యం వస్తుంది, అన్నీ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనము దుడ్డు సంపాదించేయాలంటే మనం అమెరికాకు వచ్చినప్పుడు ఎంత త్యాగం చేస్తాం. మనము తల్లిదండ్రులు ఇడిస్తుంది, కొందరు పెండ్లు చేసుకుంటారు, పెండ్లామని ఇడిస్తారు, ఇక్కడ వచ్చి కొంత సెటిల్ అయి పిలుచుకుంటారు, బిడ్లుండే వాళ్ళు ఇడిచింటారు. ఏమిటి కోసము? ಯಾವುదో ఒకటి ఆ పైనుండే ఆస్తిని పొందేదానికోసము కింద ఉండే ఆస్తుల్ని కొంచెం టెంపరీగా కంట్రోల్ చేసేది. దీన్ని వైరాగ్యం ఉంటారు. అక్కడికేమాయ ఆ నిత్యానిత్య వస్తు వివేక, ఆమెనిక వైరాగ్యము, ఆమెనిక శమధమాది షట్ సంపత్తి. నాలుగోది ఉంటుంది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ అది బేస్. ఏమది? ఏమది? కరెక్ట్ చెప్పండి. దానికి ఏమంటాం మనం? తత్వం తెలుసుకో. కరెక్ట్. నాకే తత్వం, నాకు దేవుడు కావాలా, నేను ఆ తత్వం తెలుసుకోవాలా, నేను ముక్తుడు కావాలా, నాకు ఇంక ప్రపంచ సుఖాలు వద్దు అనేది మనకి గురి. ఏం గోల్? మన గోల్ పెట్టుకోకూడదు ఉంటే ఇప్పుడు చెప్పాలే, వీ షుడ్ కీప్ ఏ హైయెస్ట్ గోల్. ఆ గోల్ పెట్టుకునేది పెద్దది కాదు, అది పెట్టుకొని ఇప్పుడు మీరు అమెరికాకు వచ్చేది ఒక గోల్. బట్ ఆ గోల్ మనం పెట్టుకున్న తక్షణ మనకు అది దక్కేస్తుందా? ఐ షుడ్ డూ సాధన, ఎఫర్ట్ కదా. అప్పుడు ఎంత వైరాగ్యం మనకి, ఎంత మనము ఇడియల్స్ పడుతుంది. ఇడిస్తామో లేదో టెంపరీ.
అలాగేనే మనం ఇవి 4 ఉండల్లా అనేది చెప్తారు. ఆ ఉన్నోళ్ళకి ఇది చిక్కుంది. ఆమెను ఇంకా ఈ మొదలు మనకి ఇంక క్వాలిఫికేషన్ ఉందా? ఫస్ట్ ఇవి ఉండేదానికి మనం సాధనలు అన్నీ ఒకటే. మీరేం చెప్పినా ఆ యమ నియమాలు అనుకునేది, కర్మయోగ చేసేది, ఇవన్నీ చేసేదానిక మనకి ఇంకా ఇది పక్కా అయింది. ఇది ఎప్పుడొస్తుందో మన నిజమైన సాధన ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పిండే వీళ్ళు నలుగురుకును మొదలే ఈ క్వాలిఫికేషన్ ఉంది. ఎవరికి? పురంధరదాసులకి, ఆమెను ఇంకా వీళ్ళు ఎవరు విశ్వామిత్రకు ఉండేవి. ఉంటేనే మన హఠం పెట్టచ్చుకోండి. అది ఒక కానే కావాలా అంట. అది విశ్వామిత్రకి కానీ లేకుంటే త్యాగరాజులకు కానీ, ఆమెను ఇంకా వీళ్ళకి ఎవరికి సమర్థ రామదాసులకి పెండ్లింట్లో సావధాన్ అనే తక్షణం పెండ్లి తాళి కట్టడంలో ఇడిచిపోయేస్తారే యాబెట్టుకోసం మరే అంట. అది ఈ వీళ్ళకి అందరికీ ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉండాలా. అది ఇంపార్టెంట్. ఇవి మనం భగవద్గీత చదివితే కొత్తది లేకుండా గుర్తేయాలి. అప్పుడు మేము కొత్తగా ఈ దావుకు వచ్చింది. కొత్తలో నేను నా మిస్సెస్ ఇద్దరు ఈ పనులు చేస్తున్నాం. సానా 3 పొద్దులు జావుదో పుస్తకం పెట్టుకొని భగవద్గీత చదివే షురూ చేస్తూ ఉంటున్నాం. అప్పుడు 4 వచ్చాయి. వచ్చిన తక్షణము నా మిస్సెస్కి అప్పుడే మీరు విడిచిపెడిస్తారు ఇల్లు అనేది. ఎలా అంటున్నాయి మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంది ఏంట? సేద క్వాలిఫికేషన్ ఉండి ఫస్ట్ తత్వంలో నిలుస్తాం. ఆవిడకి ఇడిచిపోయేది ఉండేది రామాయణం ఉంటుంది. అట్లా మనకు కాదు కొత్తది, వేరే వాళ్ళు చెప్పే షురూ చేస్తారు మనకి. అది అట్లా ఉండాల. మనని ఇంకా చెప్పుకునేది కాదు. ఆధారం ఉంటుంది. ఇవన్నీ సాధనలో మనకు కొత్తెక్కింది. మనం మెలికేస్తూ ఉండాలా. ఆమెకి ఇది అహంకారం పడేదానికి కాదు. నాలో ఇంత ఉంది, ఇంకా అయిపోయా నా కథ, పోతాం కిందికి. ఎప్పుడు మనము ఈ ఇంట్లోకి నాకేం కోరుతుంది, నేను ఇంకా ఏం సంపాదన చేయాలా, నేను ఎక్కడున్నాను, మరి ఈ వైరాగ్యం నాకు వచ్చిందా? ఆల్వేస్ వీ షుడ్ బి చెక్ చేసిందే అవి ఫిలప్ చేసుకునేదానికి ఏం చేయాలా. మనం ఇవన్నీ చేస్తాం. మనము జాబ్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వాళ్ళకు జాస్తి మార్క్స్ వస్తే మరి నాకు వెళ్దాలే, మరి నేనేం చేయాలి? ఇప్పుడు నా జాబ్లో ఆ వర్క్ సరిగ్గా కాకుంటే నేను ఎక్కడ ఎడివాను, ఎక్కడ నాది డెఫిషియన్సీ ఉంది, మనం అంతట్లు యోచించేస్తాం కదా. అట్లే దీంట్లో కొంచెం యోచించాల్సి పడుతుంది. సో ఇవన్నీ నేనే సాధన చేస్తాను పోతాను పెట్టుకోండి. ఏమైతుంది అప్పుడు? దానికోసరమో ఇది అహంకారం ఉంటాం, గర్వము ఉంటాం, దీన్ని ఈగో అంటాము. ఈ సాధనలకంతా ఈగోనే కష్టము. రామాయణము ఈ ఈగో ఇడిస్తే మీరు ఇడిస్తే మీరు ఇప్పుడే తత్వంలో ఉంటారు. అంశులం కాదు ఇడిచేది. దానికోసరము వీటిలోపన ఈజీ ఒక మెథడ్ చెప్తారు. దానికి నేను ఒక ఇన్సిడెంట్ చెప్పింది, మీకు ఏమైనా జ్ఞాపకం వస్తే చెప్పండి. ఏం చేస్తే వీటికి ఈజీ మెథడ్, చాలా ఈజీ మెథడ్. ప్రతిదీ నేను చేస్తున్నాను కాదు, దేవుడికి చేస్తున్నాను ఎప్పుడైతే అనుకుంటామో ఇది పోతుంది. సరే, ఇది నేను కథ చెప్పండి. ఎవరో ఒకరు సావుకారులు ఇంటికి పోతాము, ఆ కుక్క బొగులుతూనే ఉంటుంది. అది అప్పుడు ఏం సొల్యూషన్? యజమాని వచ్చి చెప్తే గానీ అది అంతే ముగిసిపోయా. మీరు అట్లా ఇవి ఎడిస్తూ ఉంటుంది, మనల్ని లాగుతూ ఉంటుంది ప్రపంచంలోపన. అది తిను, ఇది తిను, అక్కడికి పో, ఇక్కడికి పో ఉంటానిందే. స్టార్టింగ్లో ఆమెనికి ఉండాలి, ముక్తులు కాకుండా ఇది మధ్యలోనే పైడిస్తుంది నాకు. అప్పుడు మనకు ఇప్పుడు అవుతుంది ఆతరాయాలే. మనకి స్థూలమైండేది వెళ్దే, సూక్ష్మంగా ఉండేది ఎళిస్తూ ఉంటుంది మనకి. చెప్పను కదా, ఈ కామము అనేది ఎస్పెషలీ మగవాడికి ఆడకాలము, ఆడవాడికి మొగోడు. ఈ కామము కొనా వరకు ఉంటుంది, అదే చాలా కష్టం. వేరేవన్నీ గెలిచేయచ్చు. ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ. కొనాకు అది చాలా కష్టము. దానికింత ఇంత కింద మెట్లు ఉంటే ఈ నేలక చెప్పలు మీరు పైన. అది దానికోసం మీరు చెప్తుంది. దీనికి బోనే లేదు, బేస్మెంటే లేదు. నేలకు మాత్రం బోన్ లేదంట. మిగిలిండేది మన దేహంలో అన్నిటికీ బోన్లు ఉంది. అట్లీస్ట్ అది చెప్తే వింటుంది. దీనికి బోనే లేదు, అది ఎక్కడ వింటుంది? అది చాలా ఫ్లెక్సిబుల్. ఒకసారి పొగుడుతుంది, ఒకసారి తేతుంది, నేనేంటుంది ఇట్లా అనేది. ఇది ఇంకా రెండో కష్టం. మొదలనేది అది ఎలా అంటే ఇక్కడ ఇవి రెండు మనం, ఇది వివేకం మనం చేయాల్సిండేది. దీంట్లోన
ఉండేది 3 ఇంద్రియాలు. ఎవట్లో? నాలుకలో. ఏమి ఇంద్రియాలు? ఒకటి పలికేది, ఇంకొకటి టేస్ట్, ఇంకొకటి ఏముంది వీటిలోపున, ఇంకొకటి ఏమో చెప్తారు. టెస్ట్, పలికేది, మాటలు, ఇంకొకటి ఏమో ఉంది ఉన్ని. ఇంతే ఉండేది వీటిలోపున. ఇక్కడ 3 ఇంద్రియాలు వర్క్ అయితే పెట్టుకుంటాము. ఈ సిక్స్త్ లోపున అట్లు కాదు, కళ్ళు, చెవులు, అన్ని ఇంద్రియాలు వర్క్ అవుతూ ఉంటుంది. సో దానికి దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ సాధన లోపల అంట చెప్పేది. దానికోసం ఈవెన్ ద హోల్ స్కిన్ కాంటాక్ట్ అది అంత ఉండేదానికి ఇట్స్ వెరీ టఫ్ అండ్ డిఫికల్ట్ అంటారు. సో ఇది పూర్తి పోవలసిందే మనము పగ్గము తెలుసుకుంటేనే ఆత్మలో నిలిస్తేనే పైది. ఇది ఒకటి పైన అన్ని పైడిస్తుంది అంతే. కొన్ని ఏమిటి నేను చెప్తున్నా అంటే ఇట్లా బిడ్లకి చాలా ఈజీ అంటాను మనం చెప్పేది. దానికే ఇది 12 ఏండ్లప్పుడు వాళ్ళకి బ్రహ్మచర్య పాలనే అన్నీ చేయాల. అప్పుడే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయి వాళ్ళు ముక్తులైపోతే ఇంకా ఇట్స్ వెరీ ఈజీ. దానికోసం చెప్తే అప్పుడు వాళ్ళ పెండ్లకు అవసరం చేసుకొని ఏం అవసరం చేసుకొని వాళ్ళు చెప్పినట్ల ఇంద్రియాలు ఉంటుంది అనేది. కామము స్థితప్రజ్ఞకి కించిత్ ఉండలే, యాక్టమ్ అంత ఉండదు మనకు అక్కడ కామము ఇప్పుడు బ్రహ్మజ్ఞానికి అనుభవం ఏమొస్తుంది అంటే కామము వాళ్ళకుంది నాకు లేదు అట్లా కాదు, నిజంగా అక్కడ కామమే లేదు. బ్రహ్మను విడిస్తే మిగిలినది శరీరం ఉందా? నా ప్రశ్న. బ్రహ్మని విడిస్తే నిజంగా శరీరం ఉందా? లేదు. శరీరం లేకుంటే ప్రాణాలు ఉందా? లేదు. పోని మనసు ఉందా? బుద్ధి ఉందా? అంతఃకరణ ఉందా? బాహ్యకరణ ఉందా? అక్కడి నుంచి ఆవతలకు వస్తే ఈ ప్రపంచం ఉందా? ఆది భౌతిక, ఆది దైవిక, కాలదేశం ఏమి నిజంగా లేదు అనుకుంటే, మీకు పగ్గం లేదు అనుకుంటే ఇంకా పండ్లు పీకేయాలనా అనేది అడిగితే ఏమై చెప్పేది? దానికి విషయం ఉంటుందా? ఇవన్నీ అడిగినట్లయితే మనం వానికి ఇంకా కామక్రోధాలు బేడవాళ్ళకు ఉంటుంది, వాడుకుండాలి. బేడవాళ్ళకు ఉండేలేదు, బట్ మనకు అది ఇడిచేకేలేదు. చూడండి, లేకుండేది ఇడిచేది కష్టం, ఎంత కష్టం ఉంది. ఉండేది పెట్టుకోనికి మనకి ఎంత కష్టం ఉంది ఇది అంటే చెప్తారు. సో అక్కడికి మనము భగవంతునిలో మనసు పెట్టి యజమానులు అనలా. మనకి ఎప్పుడు ఈ తొట్టు మనసు లాగుతుందో అప్పుడు రామా నువ్వే ఇడివిచ్చాలంటే అనుకోడు మనకి మరెపోవల్ల, లేకుంటే మనమే ఇడివిచ్చుకోలేకపోతే అది అయ్యలేదు అంటారు. అవుటికోసమే మన ఇంట్లో రాముడు ఉండేతావా కామం లేదు, కామం ఉండేతావా రాముడు లేదు, అంతే. నేను ఆవుతో చూస్తూ ఉంటే నాకు పరమాత్ముడు చిక్కేలే, లోపం చూస్తే అట్లీస్ట్ పాసిబిలిటీస్ ఆర్. ఏమో చెప్పాలమ్మా? ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది సార్. చెప్పండి. మహాభారతంలో కృష్ణుడికి చిన్నప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు యశోద తనకి చాలా అల్లరి పనులు చేస్తున్నాడు, ఎలాగైనా సరే ఒక దానికి కట్టేయాలి, ఒక చెట్టుకు కట్టేయాలని చెప్పేసి అన్ని రకరకాల తాళ్ళు తీసుకొస్తుంది. ఏ తాడు సరిపోదు. ఇంకా తను విసిగిపోయి స్వామి ఇంక నా వల్ల కాదు, నువ్వే సరెండర్ అవ్వు అంటే అప్పుడు తనకు తను సరెండర్ అయిపోతాడు. అక్కడ నాకు ఒకసారి దివ్య చెప్పారు, 2 అంగుళాలు ఉన్న తాడు సరిపోతుంది, కానీ అది ఏంటి అంటే నేను అనే అహంకారం వదులుకుంటే మనం సరెండర్ అయిపోతే కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే చాలా అర్థం ఉంది సార్. అది మనము మన అహంకారం వదులుకుంటే మనం సరెండర్ అయిపోతే మనకు ఆ దేవుడు దొరుకుతాడు అనేది అక్కడ మీనింగ్ సార్. దానికే పురాణాలు కథలు మనం వింటే మనకి అక్కడ అవుట్ నాప్ పెట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని పెట్టుకొని దీన్ని కంపేర్ చేయాలా. దానికే మన లోపల శృతి స్మృతి పురాణాలంతా ఈ కథల రూపంలో ఉంటుంది. ఆ తర ఇంకా ఒక కథ ఉంది అక్కడ, ఇది ఏమే కృష్ణుని అంత తూకము బంగారు ఇయ్యాల మనకు గుర్తుంది. దానికి ఏం వేస్తున్నానో అది బంగారు, అది తూకం వచ్చేదే లేదు. ఒక తులసి వేస్తే చాలు అది జొయ్యట్ కిందకి పడిస్తుంది. నేను అహంకారం ఇడిస్తే చాలు, అంతే. దాన్నే భగవద్గీత లోపల మనకు చెప్పేటప్పుడు ముందుకు వస్తుంది. ఇక్కడ
నువ్వు దేవునికి లారీలు కొద్దీలు పువ్వులు పోసే పని లేదో అట్లీస్ట్ ఒక పువ్వు లేదా ఒక ఆకు లేదా ఒక ఉద్ధరణ నీళ్లు దేవుడు చెప్పేది. అవి కాదు మనం ఇయ్యాల్సిండేది, ఇవన్నీ అవతల వస్తువులా. మరి ఏమి ఎలా? నీ మనసుని విడిస్తే ఆత్మడు. మనసు అంటే ఏమి? అహంకారము, అంతే. దానికోసము ఆ తర అంతా ఉంటుంది. ఇట్లా మనము దాన్ని దీనికి మెలికేసుకొని కంపేర్ చేసుకుంటూ ఉండాలా. మస్తుగా ఉంటుంది అంత కంపారిజన్లో, లేదుంటే కాదు. మీరు ಯಾವುದైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనము అవతల చూస్తే మనకి దుఃఖాలు, లోపం చూస్తే సుఖం. మీకు ఎవరికి కావాలనో తీసుకోండా అంట చెప్పేసి మనకేడి చేస్తారు. విషయాల్ని మనం చింత చేస్తూ ఉంటే అనర్థాలు చూవద్దు, అవే మనకి చెప్తా ఉంటారు ఆధారం. సో ఇక్కడికి నేను నిలిచిపెడతాను. నెక్స్ట్ వారం కూడా నేను ఇంత బాగుంటుంది తిరిగి దాన్ని చేస్తామంట. అది ఇంతవరకు చేసాము, దాన్ని ఇంకొకసారి స్టడీ చేసుకొని పోతాము. నెక్స్ట్ వీక్లో నేను చేయాల్సిండేది ఏమి అంటే, ఇప్పుడు నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏమైంది? అవిద్య ఇప్పుడు మనమంతా ఇక్కడ ఎంతో చూసుకొని వస్తుంది. ఇప్పుడు నిజంగా మనకి మన సంసారులకి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనకి ఎట్లా ప్రాబ్లం వస్తుంది అనేది చూపిస్తారు. దానికి మనకి అవిద్యని ఇంకా కామ వస్తే ఏమవుతుంది, నేను దాన్ని అనుభవిస్తే ఏమవుతుంది, అనుభవించక విడిస్తే ఏమవుతుంది, ఇవన్నీ చూసుకొని పోతామంట. దాని వెనకల మనసు ఎట్లా, దాని వెనకల బుద్ధి ఎట్లా, దాని వెనకల చిత్త ఎట్లా, ఇవన్నీ చూసుకొని పోతామంట. ఇది స్టడీ గ్రూప్ మాదిరి పెట్టుకుంటాము. ఇవన్నీ అయ్యింది, ఇప్పుడు మనం దాన్ని చేసుకొని పోతామంట ఒకసారి. ఐ థింక్ మనం ఈ తర చేసే మనకి సానచేపు ఊహిస్తుంది నాకు అనిపిస్తుంది. ఐ థింక్ మీకు లాభం అవుతా ఉంది నేను అనుకుంటాను. ఓకే సార్, ఇక్కడ నిలిచిపెడతాం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.